వెల్కమ్ బ్యాక్ టు SSC Podcast గైస్. ఈరోజు మనం ఒక కొత్త ఫైన్ సబ్జెక్ట్తో ఒక మైథలాజికల్ ఎలిమెంట్ని ఇన్ఫ్యూజ్ చేసి ఆడియన్స్కి ఒక న్యూ ఫ్లేవర్ ఆఫ్ సినిమాని పరిచయం చేయడానికి వస్తున్న ఒక మూవీ టీంతో ఉన్నాం. ద మూవీ ఈస్ KrishnaGhattam. వీ హ్యావ్ ద వెరీ టాలెంటెడ్ యాక్టర్స్ చైతన్య కృష్ణ గారు, వినయ్ గారు అండ్ వెంకట్ గౌడ గారు అండ్ ఆర్ వెరీ ఓన్ డైరెక్టర్ సురేష్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు SSC Podcast సార్. సో ఫస్ట్ KrishnaGhattam అనే మూవీ గురించి, ఆ టైటిల్ అండ్ ఈ ఐడియా గురించి, హౌ డిడ్ ఇట్ కమ్ అప్ ఇన్ యువర్ మైండ్? ఫస్ట్ టైటిల్ వరకు మాట్లాడితే యాక్చువల్ కృష్ణ అనే పదానికి రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఒకటేమో నలుపు అని, ఇంకోటేమో దేవుడి పేరు. సో యూ కెన్ కన్సిడర్ వెర్బ్ నౌన్ లాగా. ఓకే. సో ఘట్టం అంటే ఒక ఫేజ్ లాంటిది. సో దాన్ని ఏంటంటే రెండు కలిపి KrishnaGhattam అని పెడితే ఏంటంటే సినిమా కూడా ఎలా ఉంటుందంటే ఏ చాయిస్ నీది, బ్లాక్ ఫేజా గాడ్ ఫేజా. ఓకే. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం KrishnaGhattam అని పెట్టాం బేసిక్గా. ఓకే. దీనికి మూవీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ తీసుకున్నాను. ఆయన అంటే మాకు తెలిసిన ఆయనకి జరిగిన విషయం అనమాట. సో జరిగినప్పుడు నాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి బేసిక్గా. ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏంటిది, ఇలా జరిగితే అసలు మనకి అని కొన్ని యూనివర్సల్ క్వశ్చన్స్, లేకపోతే కొన్ని బేసిక్ పిల్లర్స్ కదిలిపోయే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. అలా వచ్చినాయి. ఒక రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే బేసిక్గా ఫస్ట్ బాధ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎంత కాదనుకుంటే రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేస్తుంది. దీన్ని నిజంగా మనం ఆన్సర్ చెప్పలేమా అనిపించింది బేసిక్గా. సో దీనికి ఆన్సర్ ఏంటి అనుకుని ఐ థాట్ ఆఫ్ ఒక ఆన్సర్ సమ్వేర్ అరౌండ్ 2 weeks అలా వచ్చేస్తుందేమో అనుకున్నాను. ఇట్ టుక్ మీ సమ్వేర్ అరౌండ్ 4 years. ఓకే. సో 4 years తర్వాత కొన్ని ఆన్సర్స్ టైప్ లో అంటే ఓహో ఇది కదా, ఐ థింక్ మేబీ నాకు కూడా లైఫ్ లో కొన్ని తగులుతున్నప్పుడు కొన్ని ఎక్స్పీరియన్సెస్ లోంచి కనెక్ట్ చేసుకున్నట్టున్నాను. ఇప్పుడు నా ఫస్ట్ ఫిలిం అన్నప్పుడు కూడా తనతోనే నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ డిస్కస్ చేసేది. అంతా చేసినప్పుడు వేరే సబ్జెక్ట్స్ మీదకి వెళ్దామా, కామెడీ థ్రిల్లర్ ఇవి అనుకున్నప్పుడు ఐ థాట్ వాట్ ఇఫ్ దిస్ ఈజ్ ద ఫైనల్ ఫిలిం, ఒకే ఒక ఫిల్మే ఉంటే ఛాన్స్ ఏంటి అనే ఉద్దేశంలోంచి ఓకే ఇంత బర్నింగ్ క్వశ్చన్ నాకు వేరేవన్నీ సొసైటీలో చూసుకొని జస్ట్ దీనికి ఇది ఆన్సర్ కదా అని వచ్చేస్తున్నాయి. లేదా మహా అయితే హై ఒక కథలో వచ్చే హై మహా అయితే ఒక 5 months 4 months లో పోతుంది. దీనికి ఇంత జర్నీ చేశాను కదా, మరి ఇదే ఎందుకు మన లైఫ్లో అది పట్టుకొని మనం ఎందుకు తీయకూడదు అనేది ఒకటి అనిపించింది అన్నమాట. ఫస్ట్ ఈ దీంట్లో ఒక సర్ప్రైజ్ పాయింట్ ఏమైందంటే ఈ రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ని మన పౌరాణికంలో ఎత్తుకుంటాం జనరల్గా, దేవుడు ఏంటి అదని కాకుండా మన ఇతిహాసంలో దొరికింది యాక్చువల్ పాయింట్. ఓకే. కృష్ణుడికి జరిగిందే ఓహో ఇక్కడ కూడా జరుగుతుందా అనే విషయం ఇంకా టాప్ నాచ్ అయిపోయింది పాయింట్. ఒక కథ, ఒక బాధ కాస్త ఒక సినిమా ఎందుకైందంటే అలా రెండు కలిసినాయి కాబట్టి దాంతో ఇది రిలేట్ అయింది. ఒక చాలా యూనిక్ పాయింట్ మీరు ఇక్కడ మాట్లాడింది, పౌరాణికం అండ్ ఇతిహాసం డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ మీరు మాట్లాడారు. దట్స్ టూ కూల్. ఇఫ్ యూ జస్ట్ వాంట్ ఒక 2 lines లో దాని గురించి ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్. పౌరాణికం అంటే బేసిక్గా ఒకప్పుడు అంటే అది నిజమా కాదా ఇంతకెవరు తెలియదు అనమాట. బేసిక్గా కొన్ని జరిగినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివపురాణం ఉందనుకోండి, దాంట్లో శివుడు పార్వతి వాళ్ళ మ్యారేజ్ ఎలా జరిగింది, పిల్లలు ఎలా పుట్టారు, లేదా విష్ణువు ఎలా వచ్చారు, ఇలా డిసెండ్ అయ్యారు అనేవి కొన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు టర్టిల్ గా రావడం కానీ, ఫిష్ గా రావడం, ఇవన్నీ జరగడం అనేది వీ కెనాట్ సే ఎట్. మేబీ అది జరగండొచ్చు, జరగలేకపోవచ్చు, తెలియదు ఎవరికి. కాకపోతే ఋషులు ఇచ్చిన నాకు తెలిసింది ఇది, నా జ్ఞానానికి తట్టింది ఇది అని చెప్పిన విషయాలు అవి పౌరాణికం అనమాట. ఇవేంటంటే ఇతిహాసాలు అంటే ఇట్స్ హిస్టరీ. ఇతిహాసం అనేది మహాభారతము, రామాయణము ఇతిహాసాలు మనకి. అంటే వాళ్ళు ఏంటంటే అందరూ దేవుళ్ళ పూజించిన, ఎవరెవరు రాముణ్ణి కృష్ణుణ్ణి కూడా దేవుళ్ళ పూజించిన, దేవుడి కన్నా ముందు మనకి అంటే తర్వాత అర్థమైంది ఓహో వాళ్ళు దేవుడా, వచ్చింది దేవుడా అని తర్వాత అర్థమైంది. కానీ ఫస్ట్ ఈజ్ ఎ కింగ్స్ లాగా ఉండడం, వాళ్ళు వెళ్ళిన రాజ్యాలు చూడడం, ప్లేస్లు మన దగ్గర ఉన్నాయి, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి మనకి. అందుకనే దాన్ని ఇతిహాసం అంటారు. ఇలా జరిగింది ఇతిహాసం. సో అందుకని నా ఇంట్రడక్షన్ లో ఒక చిన్న కరెక్షన్, మైథలాజికల్ ఎలిమెంట్ అన్నారు కాదు, ఇతిహాసం.
సో దట్స్ వండర్ఫుల్. సో కమింగ్ టు చైతన్య గారు, సో డైరెక్టర్ గారు చెప్తున్న అర్థమవుతుంది, యూ హ్యాడ్ అ సర్టెన్ జర్నీ విత్ ద డైరెక్టర్ అండ్ యూ హ్యావ్ డన్, యూ హ్యావ్ అ సిగ్నిఫికెంట్ జర్నీ, మీకు సిగ్నిఫికెంట్ జర్నీ ఉంది ఇండస్ట్రీలో, యూ హ్యావ్ డన్ ఎ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ కమర్షియల్ సినిమాలు, సేవ్ ద టైగర్స్ రీసెంట్లీ. బట్ ఇలాంటి ఒక ఫైన్ సబ్జెక్ట్ ని మిమ్మల్ని ఏ పాయింట్ ఎంగేజ్ చేసింది, లైక్ వాట్ డిడ్ connect the chord for you? Yeah, అంటే the story started with Suresh for a very long time. అంటే అప్పుడు అడవిశేష్ ఒకసారి కథ చెప్పాడు, విచ్ వెంట్ టు ద ఫైనల్ స్టేజెస్ అనమాట. అడవిశేష్తో అయిపోతుంది అనుకున్నాను. అండ్ దెన్ ఇంకా చాలా పెద్ద యాక్టర్స్తో అవుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అది వెళ్ళటం ఆగటం. సో వెన్ హీ సురేష్ చెప్పినట్టు కృష్ణుడితో ఉంది చూసావా, that relatability, and more than that, when he told me and when he told that it was actually a true story, I was like, ఏంటి ఇలా కూడా జరుగుతుందా, దట్ అంటే నేను చెప్పేస్తే మజా పోతుందేమో, దట్ వాట్ హ్యాపెండ్ టు ద లీడ్ క్యారెక్టర్, వాట్ హీ గోస్ త్రూ, వాడు ఫస్ట్ ఎలా అంటాడు, వాడు ఎట్లా ఇరక్కపోతాడు, దాన్ని ఒక కృష్ణుడి ద్వారా కనెక్ట్ చేసి చెప్పడం అనేది ఐ ఫెల్ట్ దట్స్ ది యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్. అది ట్రైలర్ లో కూడా చూస్తే చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది కదా, సో దట్స్ వేర్ ఇట్ ఇస్. ట్రైలర్ లో మీ ప్లేఫుల్ నేచర్ కూడా చూసారు. సో సేమ్ క్వశ్చన్ ఫర్ వినయ్ గారు, మీకు వాట్ ఈస్ ద యూఎస్పీ, లైక్ చైతన్య గారికి ఒక సబ్జెక్టివ్గా ఒకటి అనిపించింది, మీరు కథ విన్నప్పుడు మీకు ఒకటి అనిపించి ఉంటుంది. అండ్ ద సెకండ్ క్వశ్చన్ ఇన్ దిస్ ఆల్సో ఇస్, లైక్ వెన్ టూ ఆఫ్ యూ ఆల్ వర్కింగ్ విత్ ఈచ్ అదర్, లైక్ ఫేస్ టు ఫేస్ సీన్స్ చేస్తున్నప్పుడు సమ్ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండొచ్చు, ఆర్ ఇద్దరు డిస్కషన్లో యూ మైట్ హ్యావ్ నోన్ సంథింగ్ ఫ్రమ్ ఈచ్ అదర్ అండ్ అది గ్రోత్కి యాడ్ అయి ఉంటుంది. సో క్యాన్ యూ elaborate on that? Yeah. So Suresh garu actually picked me from watching a play. Then actually theatre chesedi, naatakalu chesedi. I have done a play called Agnivarsham. Venkat sir was also associated with the play. Oh, wow. Suresh garu, yeah. You know what is the play about? It's Girish Karnad garu, The Fire and the Rain. Okay. It's a Telugu translation of Fire and the Rain. It's called Agnivarsham. This play was also performed at National School of Drama, International Theatre Festival, okay. Bharat Rang Mahotsav. Yeah. So I later found out that he came to the play, and my co-actor KrishnaGhattam, he was a good friend of Suresh garu. Then we later met and we kept on discussing about films and all. Then he told me that I actually watched your play, I really liked it. So we kept on discussing the story. Actually, a story చెప్పినప్పుడు కూడా the way he has amalgamated both like mythological element కానీ and also the real life incident, చైతు బ్రో చెప్పినట్టు, it's very fascinating. And ఆ ట్రూ ఇన్సిడెంట్ ఏదైతే విన్నానో అది కూడా it has shaken me. I mean, కొంచెం ఎఫెక్ట్ అయినా. Okay. And then according to me, the USP of the film is also it doesn't run on one or two characters per se. All the characters are so significant, and the journey is like that. You know, the plot points are also like that. Certain films are meant to be made like that. This film was one of them. And when I first saw Vinay shoot లో ఉన్నప్పుడు ఒక సీన్ చేసాం అన్నమాట. ఒక క్యారమ్ బోర్డ్ దగ్గర కూర్చొని అందరూ తాగేసినట్టుగా ఉంటాం. వినయ్ ఇస్ అ వెరీ మెథడ్ యాక్టర్. హీ బిలీవ్స్ ఇన్ మెథడ్. అంటే నీకు అది అయిపోయేదాకా అదే మూడ్ లో ఉంటాడు అండ్ ఇట్ క్లియర్లీ రిఫ్లెక్టెడ్ ఇన్ ద ఎంటైర్ ఫిల్మ్. అంటే ఫస్ట్ లో అంటే హిస్ క్యారెక్టర్ డిఫైన్, ఐ ఛాలెంజ్ హిమ్ ఇన్ ద ట్రైలర్ చూసినట్టు ఐ ఛాలెంజ్ హిమ్, అండ్ దెన్ వాట్ హీ గోస్ త్రూ నాకు చాలా చాలా బ్రిలియంట్ గా అనిపిస్తుంది. అండ్ when someone brings that passion to the project, at the same time సార్ థియేటర్ ప్లే చేస్తారు అనమాట. ఫస్ట్ టైం మేమందరం ఇటువైపు కూర్చొని అండ్ అటువైపు కూర్చొని ఒక పెద్ద మొనోలోగా దాన్ని ఏమంటారు, ఒక పెద్ద పద్యం. ఇట్స్ లైక్ we had our goosebumps. And the first time ఒక సీన్ ఉంటది, అందరు నుంచొని ఉంటే బండి మీద వచ్చి ఇలా నడుచుకుంటూ ఆయన లోపలికి వస్తారు. దట్ వాస్ ద ఫస్ట్ సీన్ when I watched. నార్మల్ గా సార్ క్యారెక్టర్ ఒక పెద్ద యాక్టర్ అనుకున్నారు, బట్ దెన్ లాస్ట్ మినిట్ హీ హాస్ టు కమ్, హీ కేమ్ ఆన్ బోర్డ్. వెన్ హీ వెంట్ దేర్ అండ్ హీ పర్ఫార్మ్డ్, ఇట్ వాస్ అబ్సల్యూట్లీ అమేజింగ్. సార్ది ఆ స్టేజ్ మీద మేమందరం ఇటువైపు ఉన్నప్పుడు పర్ఫార్మ్ అయింది. అట్ ద సేమ్ టైం వినయ్ క్యారమ్ బోర్డ్ దగ్గర చేసే సీన్ కానీ ఇదంతా
ఇట్ వాస్ వండర్ఫుల్ టు వాచ్ దట్ బికాస్ అంటే బేసిక్ గా నేను వర్క్ చేసిన యాక్టర్స్ అందరూ ఫ్రమ్ ఫిల్మ్ వచ్చి చేసే వాళ్ళే ఉంటారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ సా బోత్ ఆఫ్ దెమ్ ఒక హై, ఇది ఒక హై అయితే ఈయన పద్యం చెప్తుంటే ఇట్ వాస్ లైక్ అంటే అంత థియేటర్ చూసి పెరగలేదు కదా, ఈ సినిమాలు చూసి పెరిగాం కదా. ఫర్ అస్ ఇట్ వాస్ లైక్ అంటే ఎవరైనా కొత్తడు ఉంటే ఆ వాచకం కానీ ఎంటైర్ థింగ్ సార్ మీరు రెడీ అవడానికి అది కృష్ణుడు గెటప్ ఇట్ వాస్ అంటే గెటప్ ముందు ఒకలా ఉంటారు, ఆయన గెటప్ వేసేసినాక యూ ఫీల్ దట్ ఇదనమాట. అంటే పోలీస్ ఆఫీసర్ కి యూనిఫామ్ లేకపోతే ఒకలా ఉంటాడు, యూనిఫామ్ ఉంటే ఒకటి ఉంటది కదా, ఆయనకి ప్రైడ్ ఉంటది. బట్ వెన్ వి సా హిమ్ దెన్ ఇట్ రిక్వైర్స్ true passion to do something like that. It's such a surreal moment watching him, all the makeup and all. Makeup తర్వాత బయటకు వచ్చిన తర్వాత oh god aura ఉంది. I think ఒకటి ఈ విషయంలో ఒకటి అంటే ద మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ వర్డ్స్ లో వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అనొచ్చు మన డిఓపి వినయ్ గారు. ఆయన చాలా రష్ లో ఉండి ఇలా చేద్దాం అలా చేద్దాం, ఆ ట్రాలీలు వేసి అవి చేసి మొత్తం ఉండి ఆ లాస్ట్ క్లోజింగ్ సీన్ లో ఈయన కృష్ణుడిగా లాస్ట్ లో ఇలా ఉన్నప్పుడు కెమెరా ఇలా పెట్టి ఇలా చూస్తున్నాడు. ఆయన చూసి షార్ట్ అయిపోయింది, వాట్ ద ఫక్ గూస్ బంప్స్ అంటాడు. I think అది ఆ వీడియో రిలీజ్ చేయలేము అబౌట్ హౌ సర్ ప్రిపేర్డ్ ఫర్ ది ఎంటైర్ థింగ్. కూర్చోబెట్టి దాన్ని మూవీలో కూడా యాడ్ చేసాం, అంటే నాట్ ఎంటైర్లీ బట్ ఐ థింక్ వి టుక్ సమ్వేర్ అరౌండ్ 1 minute ఎక్స్టెండ్ డైరెక్ట్ ఆయన విత్ మోస్టాచ్ టు వితౌట్ మోస్టాచ్ ఎలా వెళ్ళి దాంట్లో అంటే ఇంట్రెస్టింగ్ అంటే కొంతమంది ఎడిటింగ్ లాగ్ అవుద్ది తీసేయండి ఇవన్నీ అన్నా కూడా ఎందుకు ఉంచామంటే ఎవరికి తెలుసు ఇలాగా మేకప్ చేసేటప్పుడు ఆయన అంటే నాకే కొత్త. ఫస్ట్ నాకు కొన్ని చూసే బయట నుంచి చూసినప్పుడు వాళ్ళు డ్రామా చేసినప్పుడు స్టేజ్ చేసినప్పుడు చూసే కానీ బిహైండ్ ది వెళ్ళి కత్తిరి మీద ఏమంటారు దాన్ని చిన్న కర్పూరం పెట్టి దాన్ని వెలిగించి దండం పెట్టి అవన్నీ వాళ్ళు చేస్తుంటే మేము సైలెంట్ కూర్చొని చూస్తున్నాం. నాకైతే అసలు ఫ్యాసినేటింగ్ అనిపిస్తుంది. అంటే తీటముకెత్తు అదంతా పూసుకొని వచ్చి స్టేజ్ అదేంటి పట్టుకొని తిరగటం కానీ ఐ జస్ట్ లవ్డ్ వాచింగ్. ఎస్పెషల్లీ మీరు అది సాంగ్ లో చూస్తుంటే పెద్ద నాటకుంది దట్ సాంగ్ నిత్య సత్యంది, అందులో ప్రళయకారమందు ధవించు భూ ప్రకంపనల అని ఒక లైన్ వస్తుంది. We were standing behind and we were just looking at him. అమ్మ బాబోయ్, మళ్ళీ ఇంకేదైనా థియేటర్ అయితే అంత ఎంజాయ్ చేసే వాళ్ళు ఏం కాదు కానీ బట్ యు సీ అ మ్యాన్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ సమ్మన్ ఎల్స్ ఆన్ స్టేజ్ అండ్ ఆ పద్యం చెప్పడం కానీ. సో డెఫినెట్లీ సార్ మీ ప్రాసెస్ తెలుసుకోవాల్సింది. డెఫినెట్గా ప్లీజ్ లెట్ us give a go through of your. అంటే ఇప్పుడు కృష్ణ చైతన్య గారి గురించి మనందరికీ తెలుసు, వినయ్ గురించి కూడా చాలా తెలుసు. మన రీసెంట్ గా నాగార్జున గారి మూవీలో అందరూ చూశారు, చాలా మూవీస్ లో వినయ్ని కూడా మనం చూస్తున్నాము. డైరెక్టర్ గారి గురించి చాలా మందికి తెలుస్తుంది. ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఆయన ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తారో మనందరికీ తెలుస్తుంది. నన్ను వాళ్ళు అంత ఎక్కువ చేసి చెప్పిన తర్వాత ఇప్పుడు నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను. వాస్తవంగా ఐ డోంట్ నో, నాకు అసలు అంటే నాకు కృష్ణ చైతన్య గారు అంత ఇదిగా అంటుంటే 100% సార్ అక్కడ కూడా అంతే ఫీల్ అయ్యాము. really felt it. You could actually see it in the expressions కూడా మీరు చూస్తే అది. యా థ్యాంక్ యూ. అంటే వాస్తవంగా నా అదృష్టమే చైతన్య గారు, అది నేను అదృష్టంగానే ఫీల్ అవుతున్నాను. యాజ్ ఎ థియేటర్ ఆర్టిస్ట్గా నేను పౌరాణిక పాత్రలు వేశాను. నేను వెంకటేశ్వర స్వామి పాత్ర వేసింది చూసి బహుశా నాకు సురేష్ గారు నన్ను పిలిచారు. లేదండి, వెంకటేష్ నేను ప్రియస్ ఏం చూడలేదు. వెరైటీ ఏంటంటే దీనికి కూడా మళ్ళీ వినయ్ ఒక పాట అనమాట. ఒక ఫస్ట్ ఈ వినయ్ యాక్టర్ వినయ్ ఇచ్చారు, యాక్టర్ వినయ్ కమ్యూనికేషన్ ఇచ్చారు. ఇస్తే రెండోది ఏంటంటే వీ హ్యావ్ 2-3 చాయిసెస్. మా గురువు గారు రామ్మోహన్ అంటే ఫ్రాంక్లీ చెప్పాలంటే నేను ఒక షార్ట్ ఫిల్మ్ ప్రీవియస్ చేశాను 2017లో. ఒక ఆయన చేశాను పవన్ గారు అని చెప్పి. ఆయన మాక్సిమం ఆయన అవుతారని నా ఉద్దేశం బేసిక్గా. సో మోస్ట్లీ ఆయన వచ్చేసి కథ ఇలా రాసిన తర్వాత బేసిక్గా ఆయన ఉన్నాడు మైండ్లో. సరే అని ఆయనకి పిలిచాను. డ్యూ టు సమ్ ఆయన కెనడా వెళ్ళడం ఆ టైప్లో ఆయన ఏంటంటే వర్క్ పరంగా కొద్దిగా ఆ టైంలో రాలేకపోయారు మన దగ్గర.
తర్వాత అప్పుడు ఓహో ఇదేంటి మెయిన్ అనుకున్న ఆయనే లేరు అనుకుని సరే అని సెర్చ్ మొదలు పెడితే ఈ యాక్టర్ వినయ్ నల్లకడి ఇచ్చారు మన గోవాడ్ గారి కాంటాక్ట్. ఇంకా అలాగే 2-3 వచ్చారు, ఆడిషన్స్ జరిగినాయి, అన్నీ జరిగినాయి. దాని తర్వాత చూస్తుంటే ప్రొఫైల్స్ 3 ఇలా పెట్టి మన వినయ్ దగ్గరికి వెళ్ళి డిఓపి కాబట్టి ఇదిగోండి వీళ్ళు అనుకుంటున్నాము మీరు చూడండి. ఆయన ఇలా స్క్రోల్ చేసి ఇలా చూసి వెరైటీగా అంబేద్కర్ వేషం వేసుకొని ఉన్న ఫోటోలో ఉన్న అది చూసి ఇతను బాగా సెట్ అవుతారండి ప్రసాద్కి, కృష్ణుడిగా ఎంతవరకు ఉంటారనేది మీరు చూసుకోండి అని చెప్పేశాడు. మిగతా క్యారెక్టర్ అంతా ఈయన ఫిట్, కృష్ణుడిగా ఎంతవరకు ఉంటుందో మీరు చూసుకోండి. ఇంకంతే, ఒక దెబ్బతో అయిపోయింది. నాకు ఇంకా అటు ఇటు ఉన్నాయి, 3 చాయిస్లు ఉన్నాయి, ఏం చేద్దామా, ఇంకా వచ్చాను లుక్ టెస్ట్ ఏమైనా చేద్దామా అవి ఇవి అని అనుకున్నా. నాకు యాక్చువల్లీ సురేష్ గారు కూడా అడిగినప్పుడు వి వర్ జస్ట్ డిస్కసింగ్, అంటే అన్ని కాస్టింగ్ చేస్తున్నప్పుడు దెన్ ఐ వాజ్ లైక్ ఒక్కసారి కాంటాక్ట్ లో చూద్దాము అని. అండ్ దెన్ గోవాడా సార్ ఫోటో గుర్తు, హీఈస్ అ వెరీ సీనియర్ థియేటర్ ఆర్టిస్ట్, హీ హస్ వన్ సో మెనీ అవార్డ్స్, చాలా రెప్యుటేషన్ ఉన్న యాక్టర్. అండ్ దెన్ సార్ దిస్ ఇస్ ఇట్, ఈయన మన కృష్ణుడు, ఈయన ఆల్రెడీ నేను అవతారంలో చూసుకున్నాను, హీ షుడ్ బి. అండ్ దెన్ ఫార్చునేట్లీ అన్ని అనుకున్నట్టు అయినా. థ్యాంక్ యూ గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎట్లా అంటే యాక్చువల్గా నేను ఇక్కడ ఇంకో చిన్న మాట యాడ్ చేయాలి. అంబేద్కర్ అని మన డైరెక్టర్ గారు అన్నారు కాబట్టి, అంటే నేను వినయ్ రిఫర్ చేశారని తెలుసు, కానీ నేను బహుశా నా పౌరాణిక గెటప్ ఏదైనా చూసి సార్ ఓకే చేశారేమో అనుకున్నాను. ఇప్పటి వరకు నాకు తెలియదు చెప్పేంత వరకు. అంబేద్కర్ నా లైఫ్లో ఒక చేంజ్ అనమాట అది. నేను బహుశా మన ప్రేక్షకులందరూ చూసింటారు, జైబోలో తెలంగాణలో కూడా నేను అంబేద్కర్ పాత్ర వేశాను. అది చాలా ట్రోల్ అవుతూ ఉంటుంది, చాలా చోట్ల వస్తూ ఉంటుంది. అది అక్కడ అంటే ఆల్మోస్ట్ 15 years నుంచి నేను అంబేద్కర్ పాత్రకి ఫెమిలియర్గా చాలా వాటిలో వేస్తున్నాను సార్. నేను ఆన్ స్టేజ్ చేశాను, మూవీస్లో 2 చేశాను, 2 serialsలో చేశాను. ఐ గాట్ అవార్డు, బుల్లితెర అవార్డు కూడా దానికి అంబేద్కర్ సీరియల్కి వచ్చింది. సో మరి అది చూసి నన్ను కృష్ణుడిగా సెలెక్ట్ చేయడం అనేది నాకు ఇది ఇంకొక షాక్ ఇప్పుడు ఇది. బట్ ఐఎమ్ వెరీ లక్కీ దట్ నేను వెంకటేశ్వర స్వామికి కృష్ణుడికి కూడా కొంచెం నాది సూటబిలిటీ వచ్చిందని మిత్రులు చెప్తుంటే నాకు అనిపించింది. పాత్ర తయారవడం గురించి కానీ, పాత్రలు నేను వేసిన తర్వాత నా కో ఆర్టిస్ట్, డైరెక్టర్, డిఓపి వీళ్ళందరూ సపోర్ట్ గురించి ఒక మాట చెప్పాలంటే, తయారవడం చాలా కష్టం అండి. అది అంటే ఎవరైనా కానీ పౌరాణిక పాత్ర వేసిన వాళ్ళకి అది తెలుస్తుంది. వేస్తే అది అంటే క్లాత్ తోటి చేసుకోవడమో, లేకపోతే హాఫ్ కలర్ చేసుకోవడమో, లేకపోతే ఏదో మనం కామిక్గా చేసుకోవడమో కాకుండా ఒక సీరియస్గా టోటల్ బాడీకి నాకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారు ఎన్నిసార్లు గుర్తొస్తారంటే, నేను స్టేజ్ మీద వేసినప్పుడు కానీ ఇలాంటి పాత్ర, ఇప్పుడు మన సురేష్ గారు నా చేత దాదాపు 7 days నాకు ఈ పాత్ర వేయించారు చైతన్య గారు. 7 days పొద్దున్నే రావడం, ఒక 4 hours వేషం వేసుకోవడం, 4 hours మినిమం పట్టేది నాకు. 4 hours బాడీ అంతా అదంతా రెడీ చేసుకుని అంత ఆర్నమెంట్స్ అవి వేసుకున్న తర్వాత ఎంత భారంగా ఉంటాయంటే, బట్ ఆ గ్రేస్ లో దాన్ని మర్చిపోతాం. నేను ఉన్నాను కదండి, నాకు బాగా గుర్తు. ఆయనకి అలా చేసి వచ్చినాడు, సారీ చెప్పండి. ఆయన అలా చేసేటప్పుడు ఐ థింక్ పెదాలు పగిలిపోవడం, ఆ హీట్కి పెదాలు పగిలిపోవడం, నడుము దగ్గర కోసుకుపోవడం, ఆ మేకప్ తీయడానికి మళ్ళీ ఆ కలర్ అంతా తీసి పడుకొని మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ వచ్చేయడం. ఆయనేమో మొత్తం ప్రాసెస్ అంతా. ఆ వెరైటీ ఏంటంటే, ఇప్పుడు జనరల్ కొంతమంది యాక్టర్స్ కానీ లేదా ఫస్ట్ డే ఇంట్రెస్ట్గా మొత్తం అంతా కంప్లీట్గా చేస్తారు. సెకండ్ డే వచ్చినా అంతే ఎంతూజియాసం, అదే చార్మింగ్నెస్ రావడం. థర్డ్ డే, ఫోర్త్ డే కూడా అలా వస్తుంటే ఆ మేకప్ వేసే ఆయన అంత ఓపిక చేస్తున్నారు, ఈయన అసలు చేయడం అంతే ఓపిక చేస్తున్నారు. ఎలా ఉందంటే మన కష్టం అంతా ఒక పక్క ఉంటుంది, ఆయన అలా స్టేజ్ మీద రాగానే అందరూ సలాం సార్ అనుకుని. చైతన్య గారు ఇందాక ఒక మాట అన్నారు సార్, అంటే నాకు అసలు థియేటర్ చూడకుండా పెరిగాను, సినిమా వాళ్ళ మధ్యలో పెరిగాను, థియేటర్ వీళ్ళ ఎనర్జీస్, వీళ్ళ కమ్యూనికేషన్ చూస్తే నాకు అసలు ఆశ్చర్యం వేసింది అన్నారు. కానీ ఐ స్టిల్ రిమెంబర్, నేను శ్రీకృష్ణుడి వేషంలో ఉండి, అంటే సన్నివేశం ఇప్పుడు చెప్పకూడదు కాబట్టి నేను చెప్పను, నా ఎదురుగా ఆయన ఉన్నప్పుడు ఐ ఇన్స్పైర్డ్, నేను ఆ పాత్రలో ఉండి కూడా నేను ఇన్స్పైర్ అయ్యేవాడిని. అతని ఐస్ ఎఫెక్ట్ కానీ అది రేపు ఆడియన్స్ ప్రేక్షకులు కూడా చూస్తారు.
how was the experience working with him? Actually, he's already done a lot of camera work. We have seen him first time experience ఉన్నప్పుడు సో జోవియల్ అన్నీ నడుస్తున్నాయి. అండ్ దెన్ చేసిన సీన్స్ ఎన్ని ఉన్నాయో కలిసి చేసినాయని చేసినప్పుడు చాలా న్యాచురల్ ఫ్లోలో వెళ్ళిపోతున్నది. ఐమ్ లైక్ అరే ఈజ్ డూయింగ్ సంథింగ్, అది అర్థమవుతలేదు ఏందబ్బా అని. ఎప్పుడైతే మానిటర్ దగ్గరికి వెళ్ళడం కానీ లేకపోతే తర్వాత ఫుటేజ్ చూసుకున్నప్పుడు కానీ అప్పుడు అర్థమవుతుంది దే ఆర్ వెరీ లిటిల్ థింగ్స్ దట్ హీ డస్ విత్ ఐస్ విత్ ఫేషియల్ మజిల్. అది మనకు అర్థం కాదు చేసేటప్పుడు. బట్ ఎప్పుడైతే మీరు ఫుటేజ్ చూస్తారో విల్ బి లైక్ ఓ డ్యామ్ అన్నట్టు ఉంటుంది. ఇంకోటి వీ హ్యాడ్ ఏ వెరీ గుడ్ ఇంటరాక్షన్ ఇనిషియల్లీ. I was going through the transition from stage to camera అన్నట్టు. It was those days like somewhere back then ఆ టైంలో. దానికన్నా ముందు ఒక 1 year ముందు నుంచి I was working on transition. కొంచెం డిఫరెంట్ ఉంటుంది కెమెరా పనిచేయడం కానీ స్టేజ్ మీద పనిచేయడం కానీ. He has suggested me one book called Acting for Camera by Tony Barr. I did not finish it yet, but I've read few glimpses of it. I think it's really useful, and his experience and his knowledge about acting is all the craft is seen right there in all that footage that you see. బట్ నాకేమనిపిస్తుంది అంటే థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళు దే కమ్ విత్ లాట్ ఆఫ్ డిసిప్లిన్ అంటే అసలు అది మామూలు డిసిప్లిన్ కాదు. ఐ మీన్ లైక్ ఒక ట్రాన్స్జెండర్ నాటకం ఒకటి చూపించాడు. దట్ హీ performed for 1.5 hours, something like 3 hours. 3 hours, like 3 hours in that character, and then performing on stage. You have to continue and carry that is something extraordinary. That's and then I started watching theater. వాళ్ళు తెచ్చే ప్యాషన్ అంటే చివరి రోజాక వినిపించాలి, పెద్దగా అరవాలి. అండ్ దెన్ దే మే హ్యావ్ టు అంటే ద బ్యూటీ ఆఫ్ ఇట్ ఇస్ లైట్స్ మ్యూజిక్ తో మనం సినిమాలో అంటే సినిమాలో చూసేది ఉంటుంది. బట్ నువ్వు దగ్గర నుంచి అలా చూస్తున్నప్పుడు నీకు నిజంగా అలా రుచుంటాయి అనమాట. సో సురేష్ గారు, ఇంత ఫైన్ లైన్స్లో సబ్జెక్ట్ రాసుకున్నప్పుడు, లైక్ స్టోరీ రాసుకుంటున్నప్పుడు యు ఆర్ ద ఓన్లీ వన్ రైటింగ్ ఇట్ అండ్ మీ బ్రెయిన్ స్టామ్ అంతా చేస్తారు. బట్ వెన్ ట్రాన్స్లేటింగ్ ఇట్ ఇంటూ విజువల్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫేస్ చేస్తారు కదా. లైక్ యాక్టర్స్ ఇంప్రూవైజ్ చేస్తారు, టెక్నీషియన్స్ సజెషన్స్ వస్తాయి. కానీ ఆ ఫైన్ బ్యాలెన్స్ స్ట్రైక్ చేసుకుంటూ మీరు డెలివర్ చేయాలనుకుంటున్న పాయింట్కి అది చాలా కష్టమైన థింగ్ అది ఫిల్మ్ మేకర్స్కి. సో ఆ ఫైన్ బ్యాలెన్స్ మీరు ఎలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు సో దట్ ద న్యూ పాయింట్ దట్ యూ వాంట్ టు కన్వే డజంట్ గెట్ లాస్ట్? న్యూ పాయింట్ కన్వే అని ఎందుకు చెప్పలేము మనం, ఎందుకంటే పెద్దవాళ్ళు ఆల్రెడీ చాలా చెప్పేసి ఉంటారు. నా వరకు నేను ఫీల్ అయింది ఏంటంటే, ఇప్పుడు స్క్రిప్ట్ రాసేటప్పుడు జనరల్గా రాసేటప్పుడు ఈ సీన్ ఫైనలైజ్ అయిపోయింది అని అనుకుని నెక్స్ట్ సీన్కి వెళ్ళినప్పుడు రాసేటప్పుడే మన మైండ్లో కనబడుతుంటుంది. ఆల్రెడీ ఇమాజినేషన్తో కనబడిపోతుంటుంది ఎక్కడ ఉంటుంది ఏముంటుంది అని. బేసిక్గా ఎలా జరుగుతుంది, ఎంత వాళ్ళు యాక్టర్ అక్కడి నుంచి తీసుకొచ్చారు అని కాకుండా, మన అక్కడ టాప్లో ఇప్పుడు ఏంటంటే ఈ సీన్ టు ఈ సీన్ నెక్స్ట్ సీన్ ఏంటో మనకు తెలుసు, స్క్రీన్ ప్లే ఎటు వెళ్ళేదో తెలుసు, ఆడిన ఎక్కడ ఏ పొజిషన్లో దీన్ని రిసీవ్ చేసుకుంటున్నాడో మనకు తెలుస్తుంది. ఆ ఒక్క పాయింటే మనం పట్టుకోవాలి. అంతే తప్పితే మళ్ళీ వెళ్ళి ఏమంటారు దాన్ని, యాక్టర్ ఇలా చేశాడు అలా చేశాడు. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మనం 4 డైలాగులు రాస్తాం. ఇప్పుడు 4 డైలాగులు చేతికి ఇచ్చామనుకో ఒకలా పెర్ఫామ్ చేస్తాడు. అదే ఇఫ్రాన్ పఠాన్కి ఇచ్చామనుకో, సారీ ఆ పేరేంటది, ఇఫ్రాన్ ఖాన్, ఆయనకి ఇచ్చామనుకో, ఇఫ్రాన్ పఠాన్కి ఇస్తే 4 6 కొడతాడు. అయితే అతనికి ఇచ్చామనుకో, అతని యాక్టింగ్ని అబ్జర్వ్ చేస్తే ఐ థింక్ ఈ పాయింట్కి ఆన్సర్ దొరుకుతుంది నా ఉద్దేశం. ఎందుకంటే నువ్వు ఇచ్చిన స్టైల్లో చెప్పడు, నువ్వు అనుకున్న కన్వెన్షన్లో చెప్పడు, కానీ నీకు విషయం అర్థం అవుద్ది. అతను ఎటు చూస్తాడో తెలియదు, ఏం మాట్లాడతాడో తెలియదు, ఎక్కడో అక్కడ తన వాయిస్ పిచ్లోనో, తన కళ్ళల్లోనో, తన బాడీ లాంగ్వేజ్లోనో ఎక్కడో చోట టోటల్ సీన్లో నీకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తాడు. ఫస్ట్ నుంచే ఒకే పాయింట్ని బస్సాలు చెప్పకుండా తన బాధ తను ఏదో చూపించుకొని ఒకసారి ఇస్తాడు. డైరెక్టర్ కూడా చేయాల్సింది అదే అని నా ఉద్దేశం. బేసిక్గా మీ ఇమాజినేషన్ని కూడా సర్ప్రైజ్ చేసేలాగా వాళ్ళు పర్ఫామ్ చేసేది, ఇంప్రూవ్ వాట్ ఎవర్. ఇన్ఫ్యాక్ట్ ఆ విషయంలో ఫస్ట్ చైతన్య అనాలి. ఎందుకు అంటే సమ్వేర్ అరౌండ్ కాళీచరణ్ టైంలో మనోడికి ఫేస్బుక్లో మెసేజ్ పెట్టి ఇలా అండి అలా అండి ప్లీజ్ మాతో మాట్లాడండి అని పెట్టే టైం అది.
ఎందుకంటే కాళీచరణ్ సినిమా చూసి వచ్చి ఐ స్టిల్ రిమెంబర్ నేను సురేష్ ఎక్కడికి వస్తుంది సబ్వేలో. నేను సబ్వేలో ఉన్నప్పుడు సురేష్ వచ్చి ఇలా అన్నాడు, ఇదే అన్నాను. తర్వాత నేను ఒక షార్ట్ ఫిల్మ్ పెడతానండి చూడండి. యు మీట్ లాట్ ఆఫ్ పీపుల్ కదా, దే ఆల్వేస్ వెంట చూడంగానే ఆ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంటది. వాడు ల్యాప్టాప్ మీద కూర్చొని పెళ్లి చేస్తాడు, ఒక టైం ల్యాప్ షాట్ ఉంటుంది, జుట్టు ఇలా ఉండేది, ఇలా జుట్టు అంతా పోతుంది. ఐ ఫెల్ట్ మళ్ళీ నేను ఏమంటే మెసేజ్ చేశాను. డెఫినెట్లీ అదే, అరే అంత హీరోనే మనకి చేశాడు అని ఒక టైప్ ఆఫ్ పుష్. తర్వాత ఎప్పుడు ఆ సబ్వేలో కలిసినప్పుడు చాలా సింపుల్గా 2-3 ముక్కల్లో ఒక 4 ఏళ్ళు నువ్వు చాలా సర్దుకోవాలి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చాలా స్మైల్తో నువ్వు చాలా ఏమంటారు దాన్ని, ఏం చేస్తున్నావు, ఇలా చేస్తున్నావా, ఓకే ఇలా ఓకే ఓకే యా సాఫ్ట్వేర్ నుంచి ఇటు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఫ్రాంక్లీ అంటే ఫస్ట్ సలహా ఆయన ఇచ్చాడు. అంత ఈజీ కాదు నన్న పోతామని చెప్పి నిజంగానే ఇది అంటే సరే అని చెప్పి అలా తీసుకుని సలహా తీసుకుని మనం కాళీచరణ్ చూసి మెసేజ్ పెట్టి తనతో ఇంకా ఇంటరాక్షన్ పెంచుకొని, అంటే తనని చాలా స్టేజ్లో చూశాను నేను. ఈవెన్ కాళీచరణ్ బిఫోర్ అసలు డెఫినెట్లీ తన హీరో అని అనిపించిన అది అతను ఎవరు, హిందీ పిచ్చ ఆపరాని హిందీయా ఏదో షార్ట్ ఫిల్మ్ తీసిన డైరెక్టర్ ఎవరు అతను, హరీష్ ఏదో ఉంటది, ఓహో అదే. దాంట్లో రెడ్ టీ షర్ట్ వేసుకునే వస్తావు ఆ దాంట్లో ఫస్ట్ టైం అప్పుడు చూసి ఎలా ఇంప్రెషన్ ఉందో, అంటే ఇన్ని స్టేజ్లో చూసాను తను బేసిక్గా, షార్ట్ ఫిల్మ్లోను, దీంట్లోను, ఫీచర్ ఫిల్మ్లోను, తర్వాత ఇట్లా ఇన్నిట్లో చూసినా కూడా అంటే ఇతను ఎలాగో చేస్తాడులే అని వీళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇతను వచ్చి అంటే అంత మన ఇన్పుట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫ్రాంక్లీ అంత పెద్ద డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. ఏదో తను ఏదో బుక్ చదువుకుంటూ ఉంటాడు, ఏదో చేస్తుంటాడు. రివర్స్లో మన వినయనల్లకడి తను దాంట్లోనే ఉండాలి, మెథడ్ యాక్టింగ్ టైప్లో దాంట్లోనే ఉండాలి. నువ్వు గనక ఇప్పుడు సీరియస్ సీన్ ఉంటే సీరియస్ ఇలా చూస్తుంటాడు నన్ను. సో అంత కాంట్రాస్ట్ లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనోడేమో ఎంత సీరియస్గా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, ఇప్పుడు చేతి వచ్చి కూర్చున్నప్పుడు నోట్ ఏమన్నా చిన్న ఇంబ్యాలెన్స్ అవుద్దా అనుకోగానే ఇలా ఏదో ట్రిగ్గర్ ఇలా అనగానే ఫట్ మన స్టార్ట్ అవుద్ది. ఆ కళ్ళలోంచి తీసుకొస్తాడు ఎమోషన్, ఒక్కసారి చెప్పేస్తాడు. ఫ్రాంక్లీ చెప్పాలంటే అంత మూడ్లో ఉన్న వినయ్ ఒక్కోసారి ఇలా చూస్తుంటాడు సీరియస్లీ. ఒకసారి చెప్పాడు కూడా బిహైండ్ ది కెమెరా వచ్చి, ఏంటి బ్రో చేతు అంత అలా విగ్రస్గా చెప్తే నాకు వెంటనే అసలు ఇది అవ్వలేదు, సరే ఒకసారి అని చెప్పి తను మళ్ళీ సెట్ చేసుకొని మళ్ళీ వినయ్ అంటే అప్పుడు దాకా క్యాజువల్ కూర్చున్న దానికి వినయ్ వెళ్ళి కంపీట్ చేయడానికి హీ టుక్ సమ్వేర్ అరౌండ్ ఒక 5 to 10 minutes మళ్ళీ తను చేసుకొని మళ్ళీ వెళ్ళాడు. ఆ సర్ప్రైజ్ మాత్రం ఎప్పుడు ఇస్తాడు చేతు వెరైటీ. తర్వాత వినయ్ ఎలాగో మనం ఏమంటారు దాన్ని, అగ్నివర్ష నాటకం చూసాం కదా, హీఈస్ లైక్ అంటే ఒక రకమైన ఏంటది, నోట్ తీసుకురావడానికి ఈ నోట్ కావాలా, ఇది కావాలా, కష్టపడతా తీసుకొస్తా 5 minutes అని చెప్పి వెళ్తాడు, ఆలోచించుకుంటాడు, అది చేస్తాడు, వస్తాడు టక్కని చేస్తాడు. అది కాదు ఇలా అన్నామంటే మళ్ళీ చేస్తాడు, అయిందా వచ్చిందా నీకు కావాల్సింది వచ్చిందా, సరే ఆయన అనుకో ఈయన నాకేం తెలియదు అంటాడు. వచ్చిన తర్వాత ఈయన అంటే అన్నం చూసారా వచ్చి మాట్లాడేది. కొన్నిసార్లు ఫస్ట్ డే ఆయనతో నేను ఓన్లీ ఆడిషన్ ఒక్కటే చూసింది. నేను ఆడిషన్లో ఆయన చిన్న ఆడిషన్కి రండి అని అడిగినప్పుడు ఆయన చిన్న మాట అన్నారు చాలా గౌరవంగా. అంటే సురేష్ గారు అంటే గౌరవంగానే తిరుగుతారు ఫస్ట్ విషయం. ఆయన వెరైటీ ఏంటంటే సురేష్ గారు అంటే నేను ఏమేమి చేశాను, ఇంత ఎలా ఉన్నాను అనే విషయం ఇంకా మీకు తెలియదేమో, మీరు ఏమిచ్చినా నేను చేయగలనండి, ఆడిషన్కి మాత్రం అన్నారు. నేను అది కాదండి కంపల్సరీ రావాల్సిందే సార్, ఇది ఒక్కటి మాత్రం నా మాట అన్న. అంటే వచ్చారు చేశారు, ఓకే ఆ ప్రసాద్ క్యారెక్టర్కి కృష్ణుడిది చేసేసారు. ఇది అంటే షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు ఈయన షార్ట్ లిస్ట్ అయిపోయారు అని పెట్టి వచ్చినప్పుడు ఇంత ఏమంటారు దాన్ని వచ్చి ఆయన పొద్దున్న సమ్వేర్ అరౌండ్ వేరే ఊరు నుంచి
ఫస్ట్ షాట్ పెట్టాం అలాగా, అంటే ఊళ్ళో విలేజ్ షూట్లో వచ్చి డ్రెస్ మార్చుకున్నారు, కొంతసేపు రెస్ట్ తీసుకున్నారు, డైలాగ్స్ చూసుకున్నారు, వచ్చేసారు. వచ్చి మనం జనరల్గా మాస్టర్ మిడ్ క్లోజ్ చేసుకుంటాం కదా, అలాగా పెట్టాం, కెమెరా పెట్టి చూస్తున్నాం. వచ్చారు, అంటే ఒకే షాట్లో వచ్చారు, టకటక డైలాగ్ చెప్పేశారు. చెప్పేసిన తర్వాత ఇలా చూస్తున్నారు కట్టు దగ్గర. ఓకే అయిపోయింది కదా అనుకుని చూసాం. వినయ్ నేను డిఓపి వినయ్ నేనేమనుకున్నామంటే ఇంకా మళ్ళీ మిడ్లు క్లోజ్లు అక్కర్లేదండి, ఇదే షాట్ పెట్టేద్దాం, ప్రశాంతంగా ఉంది, నెక్స్ట్ షాట్ అంటే. ఇలాగా నిజంగానే అంటే ఈ పాయింట్ దగ్గర యాక్టర్స్ అనే దగ్గర అంటే మేకింగ్, ప్రొడ్యూసింగ్, డైరెక్టింగ్ అండ్ రైటింగ్ ఇలా ఇంత చేసేటప్పుడు ఒక 100% ఆఫ్ ది హార్డ్ వర్క్ ఉంటే కనుక ఐఎమ్ లక్కీ ఇన్ యాక్టర్స్ యాక్చువల్లీ. లిటరల్ ఈ మాట మాత్రం థ్యాంక్ యూ టు యూ గైస్ అండ్ యాక్టర్స్. నిజంగా వాళ్ళకు కూడా, లేడీస్ కూడా, సాషా అండ్ మాయా నెల్లూరి వాళ్ళు మీరందరూ కలిసి ఒక 25% బాధ్యతలు తీసేసుకున్నారు. ప్రతిసారి రిపీటేటివ్ చేసి ఆ నోట్ ఈ నోట్ అని కాకుండా, అంటే ఒక్కసారి ఒక మహా అయితే ఒక 1 hour 2 hours అలా సెట్ అయితే ఇంకా వాళ్ళు సినిమా మొత్తం అదే కంటిన్యూ చేసుకున్నారు. అమ్మాయి అదే అనుకుని, ప్లస్ వాళ్ళకి ఎక్కువ చెప్పక్కర్లేదు, నేను వాళ్ళలో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, ఇలా పొజిషన్స్ చూసుకుంటూ ఉండిపోతుంటారు, ఓకే అనుకుని. ఒక 25% ఆయన వీళ్ళు యాక్టర్స్ చేసుకుంటే ఒక 25% సింగిల్ పర్సన్ లాగా సూర్య వినయ్ తీసుకున్నాడు. వీళ్ళిద్దరు ఇంత స్ట్రాంగ్ ఉండే యాక్టర్స్ అండ్ డిఓపి స్ట్రాంగ్ ఉండడం అనేది ఐ థింక్. I'll get to that DOP point very soon. Actually, on that note, we have to mention about Maya and Sasha. They're not here. Can actually they've made our job really very easy. Yeah. They are thorough professionals and very passionate. And they understand the context of the scene very well. Our text gaani, context gaani proper ga artham cheskoni to have that kind of actor working with you, opposite to you, is like, you know, we had very difficult scenes to actually. You should do that episode with them also. Maya లేడీస్ ఇప్పుడు బిహైండ్ ది స్క్రీన్ యాక్టర్స్ డిఓపి ఎలా అయితే తీసుకున్నారో, ఇంకో 25% బాంబే పద్మ గారు, మా అమ్మగారు అనమాట, ఆవిడ హ్యాండిల్ చేశారు. బిహైండ్ మేకింగ్ అన్నా కదా, మేకింగ్ అంతా ఆవిడ చూసుకున్నారు అనమాట. ఇలాగా అందరు షాషా అండ్ మాయా అయితే లైక్ టూ కాంట్రాస్టింగ్ ఉంటాయి, అసలు బ్యూటిఫుల్ గా పోర్ట్రే చేశారు. అసలు వెరీ కాంట్రాస్టింగ్ ఉంటాయి, అంటే చూసినాక అర్థమవుతుంది. నేను బట్ యూ షుడ్ ఆస్క్ మోర్ ఆఫ్ KrishnaGhattam. ఐఎమ్ వెరీ క్యూరియస్ అబౌట్ ఇట్. బట్ డైరెక్టర్ గారు మీ ప్రాసెసెస్ గురించి ఇంత మెచ్చుకుంటున్నారు, క్యాన్ యూ జస్ట్ 2 minutes లో టేక్ us through your process? ఓకే, నాది అంటే లైక్ బేసిక్గా నాకు స్క్రిప్ట్ ఇచ్చాడు అనమాట. సో వెన్ ఐ రెడ్ ద స్క్రిప్ట్ ఐ అండర్స్టూడ్ వాట్ ఇట్ ఈస్, అండ్ మోర్ అతనికి తెలిసిన ఇట్స్ అ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అనమాట. సో ఐ వాంటెడ్ టు పోర్ట్రే దట్ గై. ఫస్ట్లో ఎలా ఉంటాడు, చివరిలో ఈ అమ్మాయి వాడి జీవితంలోకి వచ్చినాక వాడు ఎట్లా వెళ్ళిపోతుంది, జస్ట్ ఆ థ్రెడ్ని నేను పోర్ట్రే చేశాను. ఫర్ మీ ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ ఇది, బట్ ఫర్ దెమ్ టూ డిఫరెంట్ క్యారెక్టర్స్. మీ గురించి ఆల్మోస్ట్ సైలెంట్ కిల్లర్ లాగా సైలెంట్గా ఫినిష్ చేసేస్తారు అన్నట్టు ఉంది. వినయ్ గారు ఇట్లా ఇప్పుడు పాడ్కాస్ట్లో చాలా పద్ధతిగా అలా సైలెంట్గా అలా చెప్తున్నారు కానీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలంట. we know him in live and he's a terrific I mean emotions. అది చెప్పండి నాకు ఒక్కసారి, మేజర్ మూవీలో ఈజ్ది నేను ఎప్పుడు మెన్షన్ చేస్తుంటా కదా, yes దాని గురించి ఒక్కసారి ఇఫ్ యూ కెన్. ఎస్పెషల్లీ అబౌట్ మేజర్ ఆ పర్టికులర్ సీన్లో ద వే యూ ఎమోటెడ్. ఏం లేదు, బేసికలీ ఐ కమ్ ఫ్రమ్ థియేటర్, నాటకాలు చేసుకుంటూ వచ్చినాం కాబట్టి వీ వర్క్ సో మచ్ ఆన్ టెక్స్ట్ అండ్ వీ డూ అ లాట్ ఆఫ్ రిహర్సల్స్ విత్ దట్ టెక్స్ట్. సో దాంట్లో ఇంకా మెటాఫర్స్ ఇంకెట్లా చెప్పొచ్చు, దెర్ విల్ బి డిఫరెంట్ చాయిసెస్ ఎవ్రీ డే విల్ బి మేకింగ్ యాజ్ యాక్టర్. రోజు ఒక రన్ చేస్తున్నప్పుడు ఒక్కో చాయిస్ ఉంటుంది. యూ కెన్ డూ ఎ సీన్ లైక్ దిస్, ఇలా కూడా చేయొచ్చు, ఇట్లా కూడా చేయొచ్చు, విధాలుగా. So you know different ways of doing a thing. You're trained like that. There comes also a disadvantage because you're very prepared actor. When you come for the camera, you know, you have to be very spontaneous. So దేనికి advantages, disadvantages ఉంటాయి. But then because we work so much on text. కానీ అదే మెథడ్ యాక్టింగ్ అనేది ఆపోజిట్ యాక్టర్ ఎడ్ చేసేదంతా అట్లేం లేదు. యాక్చువల్లీ
మేజర్ క్రెడిట్ గోస్ టు లాట్ టీమ్ ఆల్సో. మేము యాక్చువల్లీ ఒక రీడింగ్, ఒక చిన్న రిహర్సల్ లాగా, వర్క్షాప్ లాగా చేసినాం యాక్చువల్లీ. బికాస్ అక్కడ ఒక చిన్న పిల్లలతో చేస్తాం కాబట్టి ఆ కోఆర్డినేషన్ ఇంపార్టెంట్ కాబట్టి. వర్క్ విత్ వినయ్ అండ్ శశి గారు, వెరీ సపోర్టివ్. అండ్ ఆ రోజు యాక్చువల్లీ ఆ సీన్ కోసం వాళ్ళు పడ్డ కష్టం అప్పుడే అర్థమైపోయింది, దిస్ ఇస్ గోయింగ్ టు బి సంథింగ్ ఎల్స్ అని. ఈవెన్ దో ఇట్స్ అ స్మాల్ పార్ట్, యూనో, దే వర్ వెరీ పర్టిక్యులర్. లేదు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇట్ హ్యాస్ టు బీ లైక్ దిస్. దే టుక్ సో మచ్ కేర్ అండ్ దెన్ ఇట్ ఫాలోడ్. అండ్ అదే ఇంకా టాకింగ్ అబౌట్ శరత్ క్యారెక్టర్ కూడా, బికాస్ యూ మెన్షన్డ్ అబౌట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఫర్ దట్ in the film for that character. It's నాకు తెలిసి మా ఇద్దరు క్యారెక్టర్స్ ఇట్స్ జర్నీ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ. అంటే ఇట్ స్టార్ట్స్ సమ్వేర్, we learn things, we face the consequences, and it ends somewhere. It's a beautiful curve of both the characters. It's like like you mentioned, other characters నేను చేసిన అవన్నీ black and white ఉన్నాయి so far. బట్ ఇలాంటిది నువ్వు చేయలేదు. This is very grey. ఆయన చేసిన దానిలో వన్ ఆఫ్ ద మూవీస్, ఐ డోంట్ నో ఇఫ్ కెన్ మెన్షన్ ద నేమ్ ఆర్ నాట్ యెట్, ఆపోజిట్ యాక్టర్లో ఆమె ఫీమేల్ లీడ్, యాంటాగనిస్ట్ రోల్ ప్లే చేయాలంటే ఎంత యాంటాగనిస్ట్ రోల్ ప్లే చేశాడు పాపం. నిజంగానే షీ ఫెల్ట్ సో మెథడ్ యాక్టింగ్, ఎంత లైవ్ మెథడ్. లిటరలీ షీ రిమెంబర్డ్ హర్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఫ్యూ. She could connect and she was like crying on the set. Yeah. Oh wow. So sir, basically she was very supportive. The other actress also, she's a brilliant actor. So our moment lo we both were in truth of that moment, and we got carried away. And carried away ante very professionally, we had our own techniques. Kaapothe emendante she was triggered, and we both felt it when it actually happened. We sat apart aside, and I was feeling it, she was feeling it. So he was referring to that. Just to say, this is a terrific actor. Yeah. Just a దాన్ని ప్రీమియర్ చూసాను. అది దాంట్లో మనోడు ఏమంటారు దాన్ని, ఐ థింక్ దే ఆర్ ప్లానింగ్ టు ఎక్స్టెండ్ దట్ పార్ట్. ఐ థింక్ ఎందుకంటే అంత బాగా వచ్చింది ఆ పాట అని విన్నా నేను. ఎప్పుడు రిలీజ్? అతి త్వరలో. It's still they're working on it. పేరు చెప్పొచ్చా సినిమా పేరు? చెప్తాం మెల్లగా. I mean వాళ్ళేమనుకుంటారు మళ్ళీ. సో శరత్ క్యారెక్టర్ అంత ఇంట్రెస్టింగ్ అన్నట్టు. సో మీకు కనిపించడానికి ఓకే వీడు సీదా సాదా క్యారెక్టరే కదరా బాబు అనిపిస్తుంది, కానీ జస్ట్ లైక్ ఎవ్రీ వన్, ఐ మీన్ ప్రతి గ్యాంగ్లో ఒకడు ఉంటాడు, అన్నీ మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి అన్నట్టు ఉంటాడు. బట్ దెన్ ఏమవుతుంది అని అంటే తన రిఫ్లెక్షన్ తను చూసుకుంటాడు. ఆ కాంప్లెక్సిటీస్ హీ కెనాట్ యూనో, ఆ లెవెల్ ఆఫ్ డెప్త్ ఉంటుంది, అంత గ్రే షేడ్ ఉంటుంది క్యారెక్టర్. అని రియలీ చెప్పాలంటే సురేష్ గారు నాకు స్టోరీ లైన్ చెప్పారు, ద ఇన్హరెంట్ అమాల్గమేషన్ ఆఫ్ మైథాలజీ అండ్ డ్రామా. బట్ నా కాన్సన్ట్రేషన్ మొత్తం వాజ్ ఆన్ డ్రామా పార్ట్, బికాస్ ఆఫ్ కోర్స్ యాజ్ అన్ యాక్టర్ ఐ డోంట్ జడ్జ్ ద క్యారెక్టర్, బట్ దెన్ యూ షుడ్ ఆల్సో హ్యావ్ అన్ కంప్లీట్ ఓవర్వ్యూ. మొత్తం ఓవర్వ్యూ కూడా ఉండాలి కదా క్యారెక్టర్ గురించి. So that was the approach for the character. I did not judge, I just went through it, but the character is that complex. So prati manishiki oka lopala konni complexities untayi kada. Sharath has his own complexities, and how he discovers his inner reflections with the plot is something you have to watch out for. Also speaking about characters, అంటే ఇందాక నేను చెప్పినట్టే, అంటే నాకు సురేష్ గారు ఆఫీస్కి పిలిచి నాకు క్యారెక్టర్ చెప్పినప్పుడు కొంత అంటే ఒక మనకి ఛాలెంజింగ్ క్యారెక్టర్ లాగా ఉంది ఇది. అంటే నేను థియేటర్ నుంచి వచ్చాను కాబట్టి నాకు ఆ కృష్ణుడి వేషం కానీ, తర్వాత సోషల్ క్యారెక్టర్ కూడా దీంట్లో త్రూ అవుట్ ఉంటుంది, అది మీకు తెలుస్తుంది రేపు రిలీజ్ తర్వాత. సో అది కొంచెం ఛాలెంజింగ్గా ఉంది, చాలా త్రూ అవుట్ క్యారెక్టర్ మనం కొంచెం మనసు పెట్టి చేయొచ్చు అని అనిపించింది. కానీ అది ఎంత డెప్త్ ఉంటుంది, దానివల్ల నేనెంత ఇంప్రెస్ అయ్యాను అన్నది నాకు మొన్న కానీ అర్థం కాలేదు. దాని ఒక కాపీ, ఆల్మోస్ట్ ఫైనల్ కాపీ నేను చూసిన తర్వాత నాకు చాలా ఆనందం కలిగింది. అండ్ ఒక్క మాట చెప్పాలంటే, మీరందరూ చూసుంటారు నిత్య సత్యం పద్యం ఒకటి మనం చూసాం.
అది రిలీజ్ అయిన రోజు చైతన్య గారు నేను వెంటనే సురేష్ గారికి ఫోన్ చేయలేకపోయాను. ఫోన్ చేయలేకపోయి నేను పద్మ గారికి ఫోన్ చేసి మాట రావట్లేదు, నాకు మాట రావట్లేదు, గద్గదం అయిపోయింది వాయిస్, నాకు అంటే ఏడుపులాగా వస్తుంది. నాన్న ఏమైంది నాన్న అంటున్నారు ఆవిడ. అమ్మ అసలు ఎలాంటి బిడ్డని కన్నారమ్మా మీరు అంటే, ఇది పాయింట్ టు బి సే యాక్చువల్గా, ఎలాంటి బిడ్డని కన్నారమ్మా, ఆ వయసు ఏంటి, ఆయన చేసిన సినిమా ఏంటి, అసలు వాట్ ఈస్ దిస్, ఈ షేడ్ ఏంటి అసలు, ఈయన వయసుకి ఏదో ఒక లవ్ స్టోరీయో లేకపోతే ఒక ఇంకేదన్నా జానర్ తీసుకొని చేయాలి కదా, ఈయనండి కృష్ణుడు అని ఇదంతా చేయడం ఏంటి, మీరు నా దగ్గరికి రావడం ఏంటి, నేను కృష్ణుడు వేషం వేయడం ఏంటి, ఇవాళ అది రిలీజ్ అవ్వగానే అంటే నేను కాల్ చేయడానికి బిఫోర్ చైతన్య గారు, డైరెక్టర్ గారు మీకు కూడా చెప్పలేదు ఈ విషయం, నేను బిఫోర్గా అది నేను ఎప్పుడైతే అది రిలీజ్ అయిందో పోస్ట్ చేయగానే బ్యాక్ టు బ్యాక్ నాకు ఎక్కడి నుంచి మామూలుగా మనం ఏదన్నా ఒకటి పెడితే చూసి ఒక థంబో లేకపోతే సూపర్ లవ్ సింబల్ ఏదో పెడతారు కదా, అలా కాకుండా ఎప్పుడు మాట్లాడని కాంటాక్ట్స్లో నుంచి కూడా అందరూ ఫోన్ చేసి మరి నాకు అస్సలు ఇంకా నీ లైఫ్ నువ్వు ఇది అది ఇక అంటున్నారు. నాకు ఇదేంటి అసలు, నాకు అంటే నేను ఎంత గొప్ప క్యారెక్టర్ చేశానన్న దానికి నిదర్శనం అక్కడ మొదలైంది అనమాట. నాకు ఒక్కసారిగా అది నాకు ఆగాక నేను పద్మ గారికి ఫోన్ చేసి నేను అన్న మాట ఇప్పుడు చెప్తున్నాను. నేను నిజంగా అండి ఈ జనరేషన్కి సురేష్ గారు, ఐ వాంటెడ్ టు అప్రిషియేట్ యూ. ఇలాంటి సబ్జెక్ట్ తీసుకొని చేయడానికి గట్స్ ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, అసలు ఈ మైథలాజికల్ పాయింట్ని దీంట్లో కలపడం ఏంటంటే, ఇది ఎక్కడ ఆలోచన అండి అసలు ఎవరికి వస్తుందండి? వచ్చింది, ఎందుకు ధైర్యం చేశారు, దాన్ని రిలీజ్ చేసుకొని దాన్ని ఇది చేసుకొని ఆర్టిస్టులు ప్యాడింగ్ ఇవన్నీ తెలుసు, మనకి ఇండస్ట్రీ కష్టాలన్నీ తెలుసు, కానీ మీరు ఆ సబ్జెక్ట్ మీద పట్టుకుని వేలాడారు చూడండి. అంటే పదాలు ఏవేవో వాడుతున్నాను, ఏమనుకోకండి. అంటే నిజంగా మీరు ఒక మంచి మనసున్న వ్యక్తి ఈ జనరేషన్కి. మీ వయసులో ఉన్న వాళ్ళు చేయాల్సిన పని కాదు, పెద్ద వాళ్ళు ఇంకేదో కమర్షియల్గా ఏవేవో చూపించేసి క్యాచ్ చేసుకుంటున్న తరుణంలో మీరు ఇలాంటి సబ్జెక్ట్ తీసుకొని చేయటం అనేది, అంటే దాంట్లో ఒక ముఖ్య పాత్ర వేసిన మాకందరికి, అంటే మిత్రులందరికీ కూడా అదే అభిప్రాయం ఉంది, మేము షేర్ చేసుకున్నాము. నాకు కూడా మీకు ఆ థాట్ రాకపోతే ఈ రోజు మేము ఇది మాకు ఒక లైబ్రరీ కదండి, ఎప్పటికీ ఉండిపోతుంది. ఇంత గొప్ప ఎక్స్పీరియన్స్ విత్ మై క్యారెక్టర్ అంటే ఇంకా ఎక్కువ చెప్పలేము, అది మీరు రిలీజ్ అయిన తర్వాత మీరే చూస్తారు. నేను ఆయనకి రోజు చెప్తుంటానండి, ఇది చాలా గట్సీ డిసిజన్ అండ్ you believe this concept, you believe this KrishnaGhattam ni, and it's a long journey. And సెన్సార్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అంటే సెన్సార్లో ఆ మాట అన్నారన్నమాట. యాక్చువల్గా వాళ్ళు కూర్చొని బాగుంది అంటే, ఇన్ ద సెన్స్ ఈ టైపు సినిమా ఇలా చూడడం అనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పినప్పుడు బయటకు వచ్చినప్పుడు అప్పుడు వినయ్ అన్నాడు, మేము ఇద్దరం బ్యాక్ వస్తున్నప్పుడు, ఇట్స్ వెరీ గట్సీ థింగ్ మీరు చేసిన పని అంటే. గట్సీ ఎందుకు అవుద్దో నాకు అర్థం కాలేదు యాక్చువల్లీ, ఫ్రాంక్లీ. గట్సీ ఏముంది నేను అనుకుంటున్నా, ఇప్పుడు మన ప్రాపర్ కథ తీసుకున్నాం, నీట్గా అంటే ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్ని పెట్టుకున్నాం, కొత్త థింగ్స్ పెట్టాం దాంట్లో. ఎవరు ఇప్పటి వరకు నిజంగా ఫ్రాంక్లీ చెప్పాలంటే, పద్య నాటకం అనేది ఒక 20 సంవత్సరాలు అంటే 2 దశాబ్దాలుగా సీరియస్ నోట్లో కామెడీలు చేసేసి అలా కాకుండా నిజంగా తీసుకొని, అది కూడా ఆల్రెడీ రాసేసినవో లేకపోతే పాతవి ఎవరో రాసిన పద్యాలు కాకుండా మనం కొత్తగా రాపిచ్చి ఇలా చెప్తే ఎలా ఉంటుంది, ఈ విధంగా కృష్ణుడు ఆలోచిస్తే ఎలా ఉంటుంది, ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నలకు కనుక కృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్తే అప్పుడు మీరేమంటారు అనే క్వశ్చన్ రేజ్ అయ్యేలాగా పద్యాలు రాపిచ్చి మనం చేసాం. సో ఐ థాట్ న్యూ థింగ్స్ చాలా ఉన్నాయి దీంట్లో. అందులోనూ ఒక రియల్ కథని మనం తీసుకొని చేస్తున్నా, మనమేమి అవుట్ ఆఫ్ ఫ్యాంటసీ రాయలేదు. ఇది ఒక నిజమైన దాని మీద బేస్ చేసుకొని రియల్ లైఫ్ అది ఎలా ఉందంటే బ్యాక్ పిల్లర్ లాగా చాలా స్ట్రాంగ్గా నిలబడుతుంది. అది ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీథింగ్ రాంగ్ అని కూడా కాదు, ఏదో కొత్త క్రియేట్ చేసేసి కొత్తగా ఏం రాసింది కాదు కదా, మనం నిజంగా చూసి రాసింది కదా, ఇది రియల్ స్టోరీ బేస్డ్ కదా ఇది. కాబట్టి అని చెప్పి దాంట్లో ఆ బేసిక్ కంజంక్షన్స్ అవి నేను కొన్ని రాశాను కానీ యాడ్ చేశాను, కానీ ద బేస్ పాయింట్ వచ్చి మాత్రం దానికి. కాబట్టి నిజంగా సమాజంలో జరిగింది కాబట్టి అన్న ధైర్యం ఎక్కువ అని దాని నుంచి వచ్చింది తప్పితే మనం స్పెషల్గా ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టింది కాదు. యాక్టర్స్ అందరికీ యాక్చువల్లీ క్వశ్చన్, సో ప్రతి యాక్టర్కి ఒక మోటో ఉంటుంది విచ్ డ్రైవ్స్ దెమ్, విచ్ దే లివ్ బై. సో మీ క్విక్గా మీ ముగ్గురిది లైక్
నాది ఒకటే జస్ట్ అంటే the reason you choose this career is because you want to be excited by every day. Because of the characters that you do, every day is like you're excited to go to work. So for me, if I have to live by something, it's about are my days filled with excitement. Ante. Yeah, that's the only thing I live by as of now. Sir, కపట నాట సూత్రధారి కపట నాటక సూత్రధారి. నాటకం అంటే ఇష్టం, నటన అంటే ఇష్టం, అలాగే సినిమా, టీవీ ఇవన్నీ కూడా ఇష్టం. అంతకు మించి వేరే అంటే ఒక యాక్టర్గా నన్ను నేను డిఫరెంట్ రోల్స్లో చూసుకోవడం అంటే ఇష్టం. వండర్ఫుల్ వండర్ఫుల్. వినయ్ అంటే అంత ప్రిసైజ్గా ఆన్సర్ చేయడానికి నాకు కొంచెం కష్టం ఇది. ఎందుకనంటే లైక్ చైతన్యలో చెప్పినట్టు ఇట్స్ సంథింగ్, ఇఫ్ యూ చోజన్ దిస్ కెరీర్ బికాస్ యూ వాంట్ టు బీ ఎక్సైటెడ్ ఎవ్రీ డే. అండ్ యాక్టింగ్ ఈజ్ వన్ థింగ్ వేర్ యూ లివ్ యువర్ లైఫ్ లార్జర్ దెన్ లైఫ్ అంటారు కదా. యూ లివ్ మోర్ లైఫ్స్ ఇన్ వన్ సింగిల్ లైఫ్. With each character, you know, the character chooses you and you try to explore. It's an everyday exploration. Endless exploration అది యాక్చువల్లీ నిజం చెప్పాలంటే. ఎన్ని పాత్రలు వస్తే అన్ని పాత్రల మీద పనిచేస్తారు. అండ్ యువర్ లైఫ్ ఈజ్ లార్జర్ దెన్ వాట్ యూ యాక్చువల్లీ యాజ్ అ పర్సన్ ఆర్, రైట్? పెద్ద స్టార్ లైఫ్ ఏదో చేయాలని ఏం లేకుండే. బట్ థింగ్ ఈజ్ ఐ న్యూ ఇట్ ఈజ్ ఇన్ మీ. నా లోపల there's సంథింగ్, ఒక ఎనర్జీ, ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉంది. అండ్ ఈ ఎనర్జీకి ఒక వెంటింగ్ ప్లాట్ఫామ్ కావాలి. వెంటింగ్ ప్లాట్ఫామ్ విచ్ ఈస్ డన్ మెథడాలజికల్ విత్ ఎ మెథడ్. మ్యాడ్నెస్ విత్ ఎ మెథడ్ అంటారు కదా. ఐ హ్యావ్ దట్ మ్యాడ్నెస్ అండ్ ఐ లెర్న్డ్ ద క్రాఫ్ట్, ఐ లెర్న్డ్ ద మెథడ్ అండ్ ఐ ఫీల్ అయినప్పుడల్లా ఐ ట్రై టు పుట్ ఇట్ అవుట్. విత్ ఈచ్ క్యారెక్టర్ యూ పుట్ ఇట్ అవుట్ అండ్ it's a fun exercise. And I just want to keep learning, explore, act and make a living out of it. And this leads to a small question. Just like every day is not like an adrenaline rush రాదు, ఎక్సైట్మెంట్ ఉండదు. అండ్ లాంగ్ జర్నీ ఉన్నప్పుడు మెంటల్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఎంత కాదన్నా. సో వాట్ డూ యూ పీపుల్ డూ ఆర్ హౌ డూ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్ ఆర్ హ్యావ్ యూ ఫేస్డ్ ఎనీథింగ్? Oh yeah, I mean like it's a very tough journey as an actor to handle your mental health because it's very unpredictable, uncertain kada. Meek double eppudu vastayo teliyadu, work eppudu untudo teliyadu, a lot of idleness and you have to struggle with the devils here. And then when you're married or when you have someone who's dependable on you, you got to be answerable to them in giving them a quality life. And in a city like Hyderabad where you're living and with everything in check, it's very tough to lead a life of an actor or for say any creative artist. So you work out every day. I mean, if it is me, I work out every day or I cycle or any form of movement that keeps me active. So you feel good about it, and then I do a lot of journaling. So it's an early morning journaling or whatever it is. I mean, like when you have a uncontrollable feeling and extreme ga unnappudu, I try to put it on words. So half of the problem solve అయినట్టు ఉంటుంది. And సో అంటే ఒక తెలియకుండా ఒక తెలియని లోన్లీనెస్ కూడా క్రీప్ అవుతుంటుంది when you're an actor. So you got to be very careful అనమాట. అంటే ఫినాన్షియల్గా ఒకటి ఉంటుంది. అంటే ఇట్స్ లైక్ ఒక బెలూన్ ఉంటే ఆ చిన్నపిల్లలు వేస్తుంటారు కదా బెలూన్కి. సో అలాగా ఒక 100 వచ్చి తగులుతుంటాయి. సో యూ నీడ్ టు ఫార్మ్ అ ప్రొటెక్టివ్ లేయర్ అరౌండ్ ద బెలూన్. సో హౌ డూ యూ ఫార్మ్ అ ప్రొటెక్టివ్ లేయర్ ఇస్ లైక్ ఎక్సర్సైజ్, జర్నలింగ్, సమ్టైమ్స్ డీప్. అంటే నీకు ఇట్స్ నాట్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్లో ఒక హైరార్చీ ఉంటుంది. ఒక 5 years తర్వాత నువ్వు ఇది అవుతావు, ఒక 7 years తర్వాత, 10 years తర్వాత. సో యూ సీ సంథింగ్ ఫర్ యూ. ఇక్కడ ఓవర్ నైట్ నీది మారిపోవచ్చు. But our overnight can be 10 years of the struggle that or what are you going through. And financial struggle okati untadi, but the mental struggle of what an actor goes through is unbelievable. It's like ante oka famous quote untadi, you know, don't be rich, be rich and anonymous.
if you're poor and famous, that's the worst thing in the life to happen. if you're rich and anonymous, you'll have a brilliant life. అసలు నువ్వు ఎవరికి తెలియదు, నీ మీద దిష్టి ఉండదు, ఏముండదు, you'll enjoy life. But when you're poor and famous, నీ ప్రపంచం నిన్ను చూసే విధానమే మారిపోతుంది. And for everything you feel like that being famous is a prison that you created for yourself. అరే ఏం చేయాలనుకున్నావురా, ఏంద్రా ఇరక్కపోయామేంట్రా, ఇది నువ్వు బయటికి వెళ్ళలేవు, ఏం చేయలేవు. ఆ మెంటల్ ఎగోని దే గో త్రూ ఇస్ so to all actors out there, if there is one thing you have to take care of is, you know, your mental health. So even if you have to meet a psychiatrist and keep expressing or, you know, just go ahead and do it. Because నాకు తెలిసి నేను చాలా సార్లు వెళ్ళాను సైకియాట్రిస్ట్ దగ్గర. Because I wasn't. That's a wonderful statement. Yeah, because I'm not able to control the inner chatter that happens here. Yes. ఖాళీగా ఉన్నప్పుడు ఆ థాట్ మేనేజ్మెంట్ అనేది ఇంపాసిబుల్. బికాస్ దిస్ నో వర్క్ టు లుక్ ఫార్వర్డ్ టు. పిచ్చిపోతుంటది. నీకు ఎప్పుడు ఆనందం వేస్తుంది తెలుసా, నువ్వు ఇంకో ఫ్రెండ్ కాల్ చేస్తే, యాక్టర్ కాల్ చేసి, వాడు కూడా సేమ్ వెళ్తున్నాడు అనుకో, అమ్మా నేను అనుకున్నాను, అది ఎంత డీప్ నీకు ఇట్ గివ్స్ యూ దట్, యు నో. ఇంకొకటి ఏంటంటే the days that I feel so happy is Saturday and Sunday, because I feel like I am same with the entire world. మిగతా 5 days అందరు పరిగెత్తుకుని వెళ్తుంటారు, మనమేమో ఏం చేయాలరా, వాట్ డు వి డూ నౌ అని. సో అంటే ఐ మీన్ లైక్ if there's one term which will make act, అంటే end of the day life is about experience of life కదా. ఆ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ నీకు నచ్చిన పని చేస్తూ దారుణంగా ఉంటుందంటే, ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ మనీ మీద ఆధారపడి ఉంటుంది, ద వర్క్ యూ డూ మీద ఆధారపడి ఉంటుంది, ద రెస్పెక్ట్ యూ గెట్ ఇన్ ద వర్క్ ప్లేస్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ చండాలంగా ఉంటే నీకు వణికిపోతుంటావు. సో యూ నీడ్ టు క్రియేట్ అ ప్రొటెక్టివ్ లేయర్, అండ్ ద ప్రొటెక్టివ్ లేయర్ ఓన్లీ కమ్స్ వెన్ యూ అండర్స్టాండ్ వాట్ యూర్ గోయింగ్ త్రూ. అండ్ ఫర్ దట్ గోయింగ్ అండ్ మీటింగ్ అ సైకియాట్రిస్ట్ ఇస్ ద బెస్ట్ థింగ్. బికాస్ అన్నిటికీ ప్రాబ్లమ్స్కి ఆన్సర్ మనకు తెలియవు, మనకు అంత సీన్ కూడా ఉండదు. కానీ బ్రో, దీని నుంచి యాక్చువల్గా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడం అనేది ఇక్కడున్న మనకున్న సరౌండింగ్స్లో ఒక నెగిటివ్ షేడ్లో చూస్తారు జనరల్గా. అసలు దాన్ని అంటే ఇప్పుడు ఫ్రాంక్లీ చెప్పాలంటే, జనరల్గా ఒక ప్రాబ్లమ్స్ ఉంది, మాట్లాడుకున్నాం, అక్కడ వరకు ఓకే. ఫ్రెండ్కి కాల్ చేయడం, లేకపోతే ఒక పాపప్ చేయడం, వీటితో కొన్ని సెటిల్ అయిపోతాయి. వాట్ ఇఫ్ నీ ఫ్రెండ్ కాదు కదా, నీకు నువ్వు చెప్పుకుంటేనే అర్థం కాకపోయినప్పుడు అసలు ఇప్పుడు వెళ్ళడం అనేది తప్పు ఎందుకైందో నాకు 100% రైట్. 100% రైట్. అంటే నేను గమనించింది ఏంటంటే, చాలాసార్లు మనం వాళ్ళతో మాట్లాడుతుంటే మనకే అర్థమవుతుంటుంది. Sometimes, you know, and then they sometimes tell you that, you know, this is what happens, this is the human nature, this is what happens. They try to reconnect the dots. ఆ reconnecting dots మన లెవెల్ ఆఫ్ నాలెడ్జ్కి అందవు. బట్ వాళ్ళు రీకనెక్ట్ చేసినప్పుడు ఓకే, there's no problem. And just like everyone else, it's just the idle man's brain that is. ఇందాక నువ్వు అన్నావు సేమ్ స్ట్రగుల్ వేరే యాక్టర్ కూడా ఉంటే సర్లే మనం కూడా సేమ్ బోట్ లో ఉన్నాం. ఇప్పుడు సైకియాట్రిస్ట్ అలాంటి వాళ్ళు 100 మంది చూసి ఒక ఫామ్ లో తీసుకొస్తారు, వాళ్ళు తీసుకొచ్చి దానికి పేరు ఇస్తారు, ఇది సింపుల్, సో డోంట్ వర్రీ అంటారు. ఓహో ఓకే అయితే అనుకుని. అండ్ అంటే ఏమవుతుందంటే, బికాజ్ కొన్ని రోజులు రాత్రిపూట షూట్ ఉంటుంది, కొన్ని రోజులు పొద్దున పూట షూట్ ఉండదు. ఇప్పుడు రేపు నీకు ఆఫీస్ ఉందంటే నువ్వు తొందరగా పడుకోవటం, పొద్దున్న లేస్తావు, ఒక ప్యాటర్న్ ఉంటుంది. నీకు ఏమి అయినప్పుడు పొద్దున్నే ఎందుకు లేవాలి? ఇప్పుడు ఉన్నావు, అరే నేను ఆఫీస్కి వెళ్ళాలరా, నాకు రేపు పొద్దునే మీటింగ్ ఉందిరా ఇది అంటాడు. మనం కూర్చొని రేపు ఏముందిరా, మనకి షూట్ ఏం లేదు కదా, ఏం చేస్తాం? నీకు యూ డోంట్ హ్యావ్ సంథింగ్ టు లుక్ ఫార్వర్డ్ టు ఫర్ టుమారో. అండ్ దెర్ ఇస్ నో సంథింగ్ టు లుక్ ఫార్వర్డ్ టు. నువ్వు ఎలాగా, హౌ కెన్ యూ హ్యావ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్? అంటే ఇప్పుడు మనం వెకేషన్కి వెళ్తుంటే ఫస్ట్ నుంచి రెడీ అవుతుంటాం కదా, ఆ గోవాకి ఇలా చేయాలరా ఇచ్చేయాలని. నీకు పొద్దున్న షూట్ లేదంటే ఇప్పుడు ఏం చేయాలి? And the worst thing is, any creative artist ki, when he's getting married or when he's in a relationship, that's adoka different area of different. I mean, I am sure a lot of artists are going through this crisis at this moment. Marvel crisis. We keep talking about this on a daily basis, but the point is, to be honest, actually, all the points mentioned by Chetu is so. I mean, it takes so much courage to put out all these thoughts outside. You know, these are significant points. Andaram
we should all acknowledge this. Yeah. We should all try to talk about this. అంటే ఇంకొకటి నేను గమనించింది అంటే ఇందాక వినయ్ నేను మాట్లాడుతుంది కూడా నువ్వు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లో నువ్వు సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేకపోతే ఏదో అవ్వాలంటే there's an amount of experience that you need and there's an amount of expertise that you need. Hierarchy ఉంటుంది. But అంటే there is a barrier there. You really can't become a senior software engineer just like that. But actors కి వచ్చేటప్పటికి there's no barrier. Someone from Warangal or someone from there comes and shows a skill and the director thinks he can add value to it. He's just there. So a cost barrier లేనప్పుడు you always wonder that అరే ఇన్ని ఇయర్స్ ఆఫ్ క్రాఫ్ట్ మీద డెవలప్ చేస్తూ ఇంత పెట్టాం కదా అండ్ సమ్మన్ కమ్స్ అండ్ టేక్స్ అవే దట్ థింగ్, వేర్ డూ ఐ స్టాండ్? అది అసలు అది ఎంత ఉంటుందంటే నిన్ను ఒక వెనకాల నుంచి కత్తులతో ఇలా పొడి చేస్తున్నట్టు ఉంటుంది. ఏంట్రా నీ వాల్యూ ఎడిషన్ అంటే ఇద్దరం మాట్లాడుతున్నప్పుడు కూడా వెన్ యు ఆర్ ఈజీలీ రీప్లేసబుల్ అండ్ వాళ్ళకి ఆ వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఒక 5-6 రోజులు షూటింగ్ జరిగినాక ఆ వాల్యూ తెలుస్తుంది, ద వాల్యూ ఆఫ్ ఎ ప్రొఫెషనల్ యాక్టర్. బట్ అప్పటికి హీస్ అండర్ ప్రెషర్ దట్ హీ కాంట్ గెట్ ది యాక్టర్ బ్యాక్. ఏదో చేసేయాలి వాడు ఏం చేసేయాలి. ఈ ప్రాసెస్లో డైరెక్టర్కి టెన్షన్ పెరిగిపోతుంటాయి, ఆ చేసేవాడు వణికిపోతుంటాడు. నువ్వు ఎంత నెగిటివ్ వైబ్, ఎంత నెగిటివ్ వచ్చినట్టు యూ ఆ మూమెంట్లో యాజ్ అన్ యాక్టర్గా యూ ఫైండ్ దట్ అంటే ఇంత కష్టపడి ఇన్నాళ్ళు క్రాఫ్ట్ ఎంత డెవలప్ చేసుకున్నాం, స్టిల్ యూస్లెస్ హియర్. I mean like a small divergence from this point. Yeah. Actually a technician aina, for example DOP, writer, ప్రొడక్షన్ అందరికీ ఏంటంటే రెజ్యూమ్ మీద at the end of the day ఒక 10 ఏళ్ళు అన్నీ చేసిన తర్వాత రెజ్యూమ్ మీద ఒక 10 years ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఏదో కార్పొరేట్లో జాయిన్ అవుతారు, జాబ్ వస్తుంది, శాలరీ ఎంత వచ్చేస్తుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి. ఫర్ అన్ యాక్టర్ ఇట్స్ లైక్ you're always you don't carry that experience on a resume or a fixed salary. And it's not a transferable skill. For example, management chesinodu, he can do a manager post in retail, or he can do it on software, or he can do it in software na teledu, he can do it, which is like a transferable skill. But acting or storytelling is not a skill that you can transfer to any other one. దానికి this is like ఈ దీంట్లోనే నువ్వు కొట్టుకుంటూ చేయాలి. నా అది ఎలా ఉంటదంటే నీకు after a point of time if you no I'm not here, I want to change my career అంటే నీకేం కెరీర్ కనిపించదు. ఆ ఇన్సిగ్నిఫికెంట్ ఫీలింగ్ ఏదైతే వస్తుందో ఇట్స్ వెరీ పాయింట్ లో ఒక దాంట్లో చేసిన రిటైల్లో చేయొచ్చు లేదా మార్కెటింగ్ లో చేయొచ్చు అనేది. ఇప్పుడు లేటెస్ట్ యాక్టర్స్ కూడా మొత్తం అంతా అలాగే చేస్తున్నారు కదా. ఇప్పుడు మన సిద్ధు జొన్నలగడ్డ కానీ మన అడిశేష్ కానీ దే నో వాట్ ఈస్ దిర్ స్ట్రెంత్. సో అలాగే వాళ్ళకి పికప్ చేసుకుని వాళ్ళు రాసుకొని అంటే ఇప్పుడు వాళ్ళకున్న ఎక్స్పర్టీస్ ని వేరే దాంట్లో పెట్టి చేసుకొస్తున్నారు. ఐ థింక్ ఇప్పుడు దాన్ని ఏమంటారు, సింపుల్గా చెప్పాలంటే సాఫ్ట్వేర్లో ఇదివరకు సింగిల్ ఒక టెస్టింగ్ వస్తే సరిపోయిందని అనేవాళ్ళు, లేదా ఎస్ఏపీలో కూడా ఒక మాడ్యూల్ వస్తే సరిపోయింది అనేవాళ్ళు. ఎప్పుడైతే కాంపిటీషన్ పెరిగిందో ఆబ్వియస్గా డ్యూల్ మాడ్యూల్ ఉందా, ఎక్స్పీరియన్స్ ఉందా, ఏ దాంట్లో ఉంది అని వాళ్ళకు కూడా స్పెసిఫిక్గా వెళ్ళిపోతాయి. ఎవరు అంత ఈజీగా వెళ్ళదు వాళ్ళ లైఫ్ కూడా. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళకున్న హడ్డిల్స్ ఎలా ఉన్నాయో యాక్టర్స్కి కొద్దిగా ఆబ్వియస్గా ఎక్కువ ఉంటాయి, అందరికన్నా ఎక్కువ యాక్టర్స్ ఉంటాయి. ఐ థింక్ ఇప్పుడు ఎవాల్వ్ అవుతున్నారేమో అనిపించింది నాకెందుకు మరి. అంటే నేను ఏమంటే దిస్ ఇస్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ ద అప్పర్ క్రీమీ లేయర్ ఆఫ్ యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 మంది ఉంటే సిద్ధు జొన్నలగడ్డ కానీ అడిశేష్ కానీ దే లైక్ నీ చేతుల మీద వేరే లెక్క పెట్టేవాళ్ళు. సో నేననేది ది గ్రౌండ్ లేయర్ ఆఫ్ యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ వినయ్నే తీసుకుందాం. వినయ్ ప్యాషనేట్గా ఆ జాబ్ వదిలేసి వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్న ప్యాషనేట్గా జాబ్ వదిలేసాడు. నువ్వు ఒక 5-7 years ఉంటావు. కొన్నిసార్లు నీకు సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు. యూ హ్యావ్ టు గెట్ త్రూ దట్ ఫేజ్. ఆ ఫేజ్ లో ఉన్నప్పుడు యూ ఫీల్ లైక్ యూ నీడ్ సమ్ మనీ టు లివ్ అ క్వాలిటీ లైఫ్. ఆర్ ఒక 1 year బ్రేక్ తీసుకొని వద్దాం అనిపిస్తుంది. బట్ ఆ 1 year కోసం నువ్వు బయటకు వెళ్తే దిస్ నథింగ్ ఫర్ యూ. యూ విల్ లైక్ వాట్ కెన్ ఐ డూ హియర్? ఓకే, ఇంగ్లీష్ వచ్చంటే టీచర్గా జాయిన్ అవ్వచ్చు. వాట్ కెన్ ఐ డూ? నీకు ఏ సస్టైనబుల్ జాబ్ కనిపించదు. అండ్ అట్ ద ఏజ్ వేర్ యు ఆర్ ఇన్ వాడేమంటాడంటే నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అడుగుతాడు. నౌ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో అలాంటి మూమెంట్లో నీకు ద కరేజ్ గోస్ ఫర్ అ టాస్. వాట్ కెన్ అసలే డిప్రెషన్లో ఇక్కడ ఉండి సరే ఇంకో సంవత్సరం ఏదైనా చేద్దాం అన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఇంకా నీకు ప్రపంచంలో ఏం లేదంటే నీకు అసలు డిప్రెషన్ తట్టుకోలేని డిప్రెషన్. వాట్ am I ఫర్ నథింగ్? అండ్ మోర్ ఓవర్ వచ్చిన వాళ్ళందరూ ప్యాషనేట్గా వచ్చిన వాళ్ళకి ఒక ఒబ్సెషన్ ఉంటుంది, ఒక రెస్పెక్ట్ ఉంటుంది. దట్ ఐ లవ్, వై డూ పీపుల్ లైక్ యూ? బికాస్ యూర్ సో ప్యాషనేట్ అబౌట్ దిస్. వై డూ పీపుల్ లైక్ యూ వెన్ యూర్ సో ప్యాషనేట్ అబౌట్ దిస్? ఓ ఐడెంటిటీ ఈస్ ఫార్మ్డ్ అరౌండ్ ద ప్యాషన్ దట్ యూ హ్యావ్.
సో నీకు ఆ ఐడెంటిటీ ఉండి, రెస్పెక్ట్ అనే ఐడెంటిటీ ప్యాషనేట్గా ఉండే, నువ్వు బయటికి వెళ్ళినాక వాడికి ఏదో పని ఇచ్చాడు, వాడికి ఏం పని ఇస్తాం, వాడికి ఏం రాదు కదా, ఏం పని ఇస్తాం అంటే నీ సెల్ఫ్ రెస్పెక్ట్ గోస్ ఫర్ హ్యూజ్ టాస్. అసలు ఏంట్రా నాకు అక్కడ అందరు నన్ను ప్యాషనేట్ అనేవాళ్ళు, నేను ఇంత బాగా పర్ఫార్మ్ చేసేవాడిని, ఐ వేర్ మై హార్ట్ ఆన్ మై స్లీవ్స్ అండ్ ఐ వర్క్ ఆన్ ఇట్. ఇక్కడ బయటకు వస్తే నేను పనికిరానా అనిపిస్తుంది. దట్ డ్యువాలిటీ ఇస్ సంథింగ్. అంటే ఎప్పుడైనా అంతే కదా, ఇప్పుడు నువ్వు ఎంత రిస్క్ తీసుకుంటున్నావో అంత ప్రాఫిట్ అన్నా ఉంటుంది, లేకపోతే రివర్స్ అన్నా ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ డైరెక్టర్ కన్నా బిఫోర్ ఫస్ట్ యాక్టర్కి వస్తుంది ఒక నేమ్ రావడానికి. సో యాక్టర్ అవ్వడమే ఈజ్ టేకింగ్ ఎ రిస్క్. అసలు ఫస్ట్ రిస్క్ తీసుకోవడమే. సో ఆ రిస్క్ తీసుకోవడం అనేది ఇప్పుడు బిజినెస్, మామూలు పర్సన్కి బిజినెస్ చేయడం ఎలాగో యాక్టర్స్ కూడా అంత రిస్క్ ఉంది కాబట్టి అంత బెనిఫిట్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడడం కానీ ఒకరు రావడం కానీ. సో అంత అమౌంట్ ఆఫ్ ఇది ఉంది కాబట్టి అంత కాంపిటీషన్ ఉంది కాబట్టి మీకు బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు రిస్క్ ఎక్కువ ఉంది అంటున్నాను బేసిక్గా. సురేష్ నేనేమంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ స్టార్టింగ్ అ కంపెనీ, ఒక ఊబరో ఏదైనా లాంటిది ఒక కంపెనీ స్టార్ట్ చేస్తుంటే నీకు 2-3 years ఇస్ ద రిస్కీ పీరియడ్ దట్ యూ హ్యావ్. అండ్ దెన్ నువ్వు ఒక ఫుట్ హోల్డ్ సంపాదిస్తావు కదా, ఫుట్ హోల్డ్ సంపాదించినాక యు ఆర్ అట్ అన్ అడ్వాంటేజెస్ పొజిషన్. సో ఇప్పుడు నువ్వు యాక్టర్గా నీకు ఆ ఫుట్ హోల్డ్ సంపాదించడానికి ఎప్పుడు వస్తుందో తెలీదు. Now in the process when you're famous you really can't do other jobs of what you want to do. So which means financial గా ఒక tail అనేది కట్ అయిపోయింది. సో ఆ బెలూన్ లో ఫినాన్షియల్ గా పొడుస్తూ ఉంటది. నీకు ఎలా అనిపిస్తుంది అయితే నీకు అర్థం కాదు. అండ్ దెన్ ఆ ప్రాసెస్ లో వెన్ యూఆర్ ట్రైంగ్ టు మేక్ సంథింగ్ యాజ్ అన్ యాక్టర్, నీకు డబ్బులు లేవు, నీ ప్రెషర్ పెరిగిపోతుంటది, ఆపర్చునిటీస్ రావు, ఐడియల్ గా ఉంటాం, పిచ్చెక్కిపోతుంటది, ఏం చేయాలి అర్థం కాదు. సరే బయటికి వెళ్ళి 1 సంవత్సరం ఉద్యోగం చేద్దామని వెళ్ళినప్పుడు అప్పుడు ఆ బెలూన్ లో ఇంకొకటి పొడుస్తున్నాడు అనుకో, నీకేం పనికి రావు, నువ్వేం రావు, ఇది అదని. దట్ ట్రామా ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. అంటే ఇప్పుడు నీకు తెలిసిన ఫ్రెండ్స్ ప్రాబ్లీ యాక్టర్స్ వేరు, కానీ నేను కలిసి చూసే యాక్టర్స్ అందరు ఉన్నారు కదా, దే గో త్రూ సో మచ్ ఆఫ్ ట్రామా. అసలు అది మనకి ఎలా అనిపిస్తుంది అంటే మనం ఏదో సాధించామని హోప్తో వస్తాం, మన చుట్టుపక్కల మన టీవీలో ఒకరిని చూస్తుంటారు సాధించినోని, మన చుట్టుపక్కల 99 మంది కనిపిస్తుంటారు జీవితాలు పోగొట్టుకుని ఇదంతా. అది నీకు ఎలా భయం వేస్తుంది అంటే ఇప్పుడు కోవిడ్లో నువ్వు 100 మందితో ఉండి 99 మంది చచ్చిపోయారు, నువ్వు ఒక్కడే బతుకున్నావు, మళ్ళీ ఇంకో 99 మంది వచ్చారు, నీకు షేక్ అవుతూ ఉంటది కదా, am I in the next 99 or I'll be the one? You live with that hope that you want to be the one కదా. That is like yeah, that's my take on it. నువ్వు సీరియస్లీ అంటే ఇన్సైట్స్ నిజంగానే యాక్టర్ ఇన్సైట్స్ చాలా టఫ్. అందులో ఇంకోటి ఏంటంటే నా ఉద్దేశం డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అలా వచ్చి అలాగే అంతకన్నా ఎక్కువ స్ట్రగుల్ అయిన వాళ్ళు కూడా ఉంటుంటారు డైరెక్షన్ డిపార్ట్మెంట్. మామూలుగా డైరెక్షన్ అమ్మ, అది అసలు యాక్టర్ అయినా పర్లా, స్క్రీన్ మీద చూసుకుంటాం అమ్మ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు. నాకు లిటరల్ గా ష్యూర్ బ్రో, ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళు పడే కష్టం, వాళ్ళు పడే ఇది ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందో తెలీదు. అసలు వాట్ డ్రైవ్స్ దీస్ పీపుల్ అనేది మళ్ళీ నేను మాట్లాడేస్తాను. ఇట్స్ రియలీ గుడ్ ఇన్సైట్. అదే మనం బికాజ్ వి బిన్ వర్కింగ్ ఫర్ ఎ వైల్, చాలా మంది డైరెక్టర్లని చూస్తున్నాం కదా. ఇట్స్ నాట్ లైక్ అ 1 day జాబ్ ఆర్ 10 days షూట్ ఉంది అయిపోయింది అన్నట్టు కాదు. యూ లిటరలీ రైట్ అ స్క్రిప్ట్, దాన్ని తీసుకెళ్ళి పిచ్ డెక్ తయారు చేసి అందరికి చూపెట్టి దాని ఆఫీస్ సెటప్ చేసి దాకా వెళ్ళడం అంటే ఇంకా అనుకుంటారు. అండ్ దెన్ దాని తర్వాత ఇంకా స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. అదన్నీ నేను కళ్ళారా చూసాను. బికాజ్ నేను థియేటర్ నుంచి వచ్చిన తర్వాత ఇమీడియట్లీ ఆబ్వియస్లీ మెయిన్ స్ట్రీమ్లో అంత సిగ్నిఫికెంట్ రోల్స్ ఏం దొరకవు రాగానే. సో ఐ వర్క్ మోర్ విత్ ఇండీ ఫిల్మ్ మేకర్స్ అండ్ ఐ నో ద కైండ్ ఆఫ్ passion they have and the day-to-day struggles, but still they thrive. I mean, రోజు ఎంజాయ్ చేస్తారు. I think some magical element that drives them until because they're all unmarried. #save the tigers. అలా కాదు, when you're married నీకు రెస్పాన్సిబిలిటీస్ అంటే రెస్పాన్సిబిలిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ గుర్తొస్తుంటాయి కదా, బికాజ్ యు ఆర్ ద మ్యాన్ ఆఫ్ ద హౌస్ కదా. all that is there, ఫ్రీగా పని చేయలేము. సీరియస్లీ అది మాత్రం ఎంతమంది ఫ్రెండ్స్ అంటే అప్పుడప్పుడు ఇంట్లో సంబంధాలు చూడు అది ఇంకా ఇంత లేట్ అవుతుంది అడుగుతారు ఆబ్వియస్గా.
ఫ్రెండ్ సిచ్యువేషన్ నువ్వు ఎంత బాగున్నావు నీకు తెలియట్లేదు, ప్రశాంతంగా ఉండి ఈ విషయంలో మాత్రం అదంటే అన్నిటికన్నా ఈ విషయంలో రియాక్షన్ అనవసరమైన రియాక్షన్, బట్ ఫన్ కోసం చెప్తున్నా. నిత్యానంద పాడి చెప్పాడు, మ్యారేజ్ అనే విషయం అంట ఒక పల్లెటూరులో ఉన్న పబ్లిక్ టాయిలెట్ లాంటిదట. లోపల ఆయనే చెప్పాడు లోపల కూర్చున్నాడేమో బయటికి రావడానికి చూస్తాడంట, బయట ఉన్నాడు లోపలికి వెళ్తాడు. చూసారా నిత్యానందం ఎక్కిరిస్తారు మీరు, ఎంత వ్యాలిడ్ పాడి చెప్పాడు ఆయన. సో డైరెక్టర్ గారు, ఈ మూవీ చాలా యాక్యులేట్స్ అండ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అవార్డ్స్ గెలుచుకుంది కదా. సో కెన్ యూ టేక్ us through that process? లైక్ ఫస్ట్ అంటే మనం ఈ టైప్ ఆఫ్ సినిమాస్ తీసినప్పుడు ఏ టైప్ ఆఫ్ అంటే జనాల దగ్గరికి ఎలా వెళ్ళాలి అనేది ఒకటి ఫస్ట్ ఆలోచన వస్తుంది కదా. దానికన్నా బిఫోర్ అసలు నేను మామూలుగా గోవా ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్తాను, అక్కడ చూడడం అంటే వాళ్ళు ఎలాంటి మూవీస్ వస్తున్నాయి, ఎలా సెలెక్ట్ చేస్తున్నారు అంతా తెలుసు కదా. సో ఆ టచ్ ఉంది కాబట్టి జనరల్ క్యాజువల్గా పెట్టాను నేను. అంటే ఈ టైపు అవార్డు మాది ఇలాగా అని వెళ్దామని అనుకోలేదు యాక్చువల్గా. మామూలుగానే మాది ఒక కృష్ణుడు, ఆయన లైఫ్ నుంచి ఒక చిన్న పాయింట్ తీసుకున్నాము, ఆ పాయింట్ మీద మేము రియల్ లైఫ్ దాంతో మ్యాచ్ చేసుకొని ఇలా ఓ సినిమాతో వచ్చాము అని అన్నాను. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా సరే ఈ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంటాయి కదా అని క్యాజువల్గా అప్లై చేశాను. అప్లై చేసినందుకు అనుకోకుండా, సీరియస్లీ అనుకోలేదు అది. ప్లస్ నేను చూసుకోలేదు కూడా మెయిల్, నాకు అది ఇన్విటేషన్ వచ్చింది, వాళ్ళు రమ్మని చెప్పి కూడా వచ్చింది. పంజాబ్ సైడ్ ఉంది అది, ముడిక్రా ఫిలిం ఫెస్టివల్ అని చెప్పి. తర్వాత వాళ్ళు ఇది పెట్టారు, మెయిల్ పెట్టారు, మెయిల్ పెట్టి విత్ సర్టిఫికేట్ పెట్టేశారు. ఫస్ట్ విషయం జనరల్గా డబ్బులు అడుగుతారు లేకపోతే బ్యాక్ లాబింగ్ ఏదో ఉంటుంది ఇలా అనుకున్నాను నేను. కానీ వాళ్ళు డైరెక్ట్గా అసలు నేను అటెండ్ అవ్వకపోయినా కూడా వాళ్ళు జెన్యున్గా చేశారు అని అనిపించింది యాక్చువల్లీ. బెస్ట్ రీజనల్ ఫిల్మ్ అవార్డు అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. ఐ థాట్ ఆ డే యాక్చువల్గా వెరీ సర్ప్రైజ్. అంటే జనాలు రికగ్నైజ్ చేసిన ఇంకా చెయ్యాలి, అబౌట్ టు బి చేయాలి. దానికన్నా బిఫోర్ ఇది ఒక ఓకే మేబీ జనాలకు నచ్చే అవకాశం ఉందన్నమాట ఇప్పుడు ఇంకా అనేది ఒక చిన్న ఎక్స్పీరియన్స్ లా అనిపించింది. అయితే విశ్వక్సేన్ గారు ఆయన ఫస్ట్ థింగ్ విశ్వక్సేన్ అనగానే బయట మామూలుగా ఏంటంటో మాట్లాడుతున్నప్పుడు నేను కూడా ఓకే అలాగే ఉంటారేమో అనుకున్నా, కానీ వెరీ హంబుల్ పర్సన్ అసలు యాక్చువల్గా. అంటే రిసీవ్ చేసుకోవడం కానీ, ఒక విషయం మీద మాట్లాడడం కానీ, ఎప్పుడో పాత సినిమా ఎప్పుడో పనిచేసిన సార్ని గుర్తుపెట్టుకొని, అంటే బేసిక్గా మేము ఆయన కార్లో వస్తారు అలా ఉన్నట్టు మేము మామూలుగా వెయిట్ చేస్తున్నాం. మా మూవీలో పనిచేసిన అదే మా దాంట్లో హీరోయిన్ మాయానెల్లూరి ఇప్పుడు విశ్వక్ గారు చేసే దాంట్లో చేస్తున్నారనమాట. సో అలాగే మేము క్యాజువల్గా నుంచుని ఉన్నాము, పోస్టరు ట్రైలర్ రిలీజ్ కోసం అడుగుదాము, అదే ఇలా చేస్తారు అని ముందే పర్మిషన్ తీసుకుని వెళ్ళాము అక్కడికి. మేము క్యాజువల్గా మేము మామూలుగా నుంచుంటే ఆయనంతా ఆయన దిగి చూసి సార్ని చూసి ఆయనే దగ్గరికి వచ్చి ఆయనే మాట్లాడి మొత్తం రండి అని చెప్పి కూర్చోబెట్టి ఆ సార్తో ఎక్స్పీరియన్స్ చెప్పడం, మన సినిమా గురించి చూడడం, తర్వాత ఏమంటారు దాన్ని ట్రైలర్ చూసి తనకి ఎలా నచ్చిందని, ఇప్పుడు చూపించడం కాదండి నేను ముందే చూశాను నాకు బాగా నచ్చిందని చెప్పడం, పోస్టర్ చూసి ఎవరు చేశారు ఏంటి అని డీటెయిలింగ్ అడగడం. అండ్ అంటే తను ఒక సినిమాని అంటే ఇండిపెండెంట్గా చేసిన సినిమాని ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళ కష్టాలు ఏంటి అనేది బాగా తెలిసిన మనిషి అని నాకు ఒపీనియన్ అనిపించింది. యాక్చువల్లీ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ చాలా జనరస్ ఆయన, చాలా జోవియల్గా మాట్లాడి సార్ గురించి మాట్లాడారు, ట్రైలర్ గురించి మాట్లాడారు. అండ్ ఇట్స్ బీన్ అ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఐ మీన్ ఇట్స్ జస్ట్ వన్ డే బట్ నేనే ఊహించలేదు. ఎందుకంటే లాంగ్ బ్యాక్ మేము ఒక ప్రాజెక్ట్ వర్క్ చేసాము విశ్వక్సేన్ స్టార్టింగ్ డేస్. నేను అంటే ఇప్పుడు నౌ హీ బికేమ్ వెరీ అంటే ఒక పెద్ద హీరోగా ఇదయ్యారు, చాలా పాపులర్ అయిన తర్వాత నేను గుర్తున్నానో లేదో అప్పుడు కూడా నేను ఒక పెద్ద క్యారెక్టర్ ఇద్దరం కలిసి చేసాం. బట్ నేను గుర్తున్నానో లేదో అని నేను అనుకున్నాను. ఐఎమ్ క్వైట్, నేను మన డైరెక్టర్ గారు మేమందరూ ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్. చీకటి పడుతుంది, అది నైట్ షూట్కి ఆయన వచ్చారు అక్కడ.
నన్ను గుర్తుపడతారో లేదనుకుంటే ఆయన అంత దూరం నుంచి చూసి ఒకసారిగా సార్ ఎలా ఉన్నారు అని దగ్గరకు వచ్చి హగ్ చేసుకొని ఆయన మమ్మల్ని ఆయన క్యారవాన్లోకి మమ్మల్ని తీసుకెళ్ళి మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా మాకు ఇది చేశారు. అండ్ అదే చూడండి, అంటే దాదాపు ఒక 10 years అయింది. 10 years తర్వాత కూడా ఒక ఆర్టిస్ట్ని ఆయన రిసీవ్ చేసుకునే విధానం, అంటే ఆయన స్టేటస్ ఎంత మారినా కూడా రిసీవ్ చేసుకునే విధానం, మాకు ఇచ్చిన సపోర్ట్, ఇట్స్ I think it's the unbelievable impact of your performance that has left an impression on him. Unforgettable performance ఇస్తారని చెప్తారు. అంటే నేను దానికంటే కూడా విశ్వక్సేన్ ఒక మంచి వ్యక్తి అన్నది దాంట్లో క్లియర్గా మేము యాక్చువల్లీ వీఆర్ ఆల్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఫలక్నుమా దాస్, ఈ నగరానికి ఏమైంది, ఇవన్నీ. I had that actor impression, but as a person he's really very generous. One day that we'll meet. Sure. I'm sure he will. We'll work together. Okay. So one concluding point about KrishnaGhattam from Venkat garu first. స్టార్ట్ చేయడానికి ముందు నేను మళ్ళొకసారి మా డైరెక్టర్ గారు నేను ఒక ప్రశ్న వేయాలనుకున్నాను. చెప్పండి సార్. సార్, అసలు ఏ ధైర్యంతో మీరు కృష్ణఘట్టం అనే టైటిల్ పెట్టారు? కృష్ణఘట్టాన్ని మీరు ఎట్లా డిఫైన్ చేస్తున్నారు? అంటే మీరు స్టార్టింగ్ లో చెప్పారు ఇప్పుడు ఇందాక. అలా కాకుండా అసలు మీరు ఎలా, అంటే ఒక కామన్, ఇప్పుడు నాలాంటి పామరుడు ఎవరన్నా పామరుడు ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? మీరే పామరుడు అంటే ఎలా అర్థం చేసుకోవాలి? మాస్ ఎలా అర్థం చేసుకోవాలి? మాస్ క్లాస్ అని నేను అనుకున్నాండి. ఎందుకంటే ఆ డిఫరెన్షియేట్ మాస్ క్లాస్ అని చాలామంది వేరే వేరేగా అనుకుంటారు. కానీ శంకరాభరణం అలాంటి సినిమాలకు అలాంటి వాటిలన్నింటినీ కట్ చేసి పడేసింది. డైరెక్ట్గా సినిమా వెళ్ళిందా లేదా అన్న పాయింట్ మీదే ఆయన డైరెక్ట్ చేశారు. కాబట్టి మనం అందరికీ అర్థం కావడం కోసం కొద్దిగా మామూలుగా అయితే కృష్ణఘట్టం అంటే సింపుల్గా చెప్పాలంటే అందరికీ తెలిసింది కీలకఘట్టం తెలుసుకోమని, అంటే క్రూషియల్ పీరియడ్, ఒక ముఖ్యమైన ఫేజ్ ఆర్ టైం పీరియడ్, ఒక మొమెంట్. కీలకఘట్టం బదులు కృష్ణఘట్టం చేసాం అనుకో. నీ పర్సనల్ లైఫ్లో వచ్చిన కీలకఘట్టాన్ని కృష్ణఘట్టం చేసుకుంటావా అని ప్రశ్న అనమాట. లేదా అనేది కూడా ఉంటుంది దాంట్లో. అన్నీ ఉంటాయి దాంట్లో. కృష్ణుడి జీవితంలో కీలక ఘట్టం ఉంటుంది, ఈ పర్టికులర్ పర్సన్ జీవితంలో కీలక ఘట్టం ఉంటుంది. దాన్ని అంతా కలిపి మీరు చేశారు. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్గా చెప్పాలనుకుంటే ఐఎమ్ వెరీ ఫార్చునేట్. నేను లక్కీగా ఫీల్ అవుతున్నాను నిజంగానే. నాకు ఈ వేషం రావటం, సురేష్ గారు నాకు ఈ వేషం ఇవ్వటం, అంటే పద్మ గారిని నేను తలుచుకోవాలి. వారికి నేను మనసారా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండ్ సురేష్ గారికి, వీళ్ళిద్దరికంటే ముందు నన్ను ప్రపోజ్ చేసినటువంటి వినయ్ బ్రదర్, తప్పుడు, అంటే ఇదనే కాదు, ఏదున్నా కూడా నేను ఎంత హడావిడిగా, నేను ఏ బిజీలో ఉన్నా కూడా, అన్న ఇది ఒకటి ఉంది, మీరు చేస్తారా, మీరు ఈ మూవీలో చేస్తారా, దీంట్లో చేస్తారా అని నా వెంట పడుతూ ఉంటాడు. సో ఐ థ్యాంక్ వినయ్ అండ్ మై డైరెక్టర్ అండ్ పద్మ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు తీయడం కష్టం. కమర్షియల్ వాల్యూస్ తోటి తీయాలనుకోవడం చాలా ఈజీ. ఇలాంటి సినిమాలు తీయాలనుకున్న వాళ్ళకి నేను కనిపించడం, నాకు వాళ్ళు మంచి వేషం ఇవ్వడం, నా జీవితంలో నాకు అదొక మంచి గుర్తుండిపోయి తర్వాత ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయొచ్చు, ఇంకా గొప్పగా చేయొచ్చు. కానీ ఇది గుర్తుండిపోతుంది. ఒక సినిమాలో 2 విభిన్నమైన కోణాల్లో నేను కనిపిస్తాను. దీంట్లో ఒక సోషల్, ఒక మైథలాజికల్ గెటప్స్లో కనిపిస్తాను. ఇందాక నుంచి మనం అంతా మాట్లాడుకున్నట్టు ఆ కృష్ణుడి ఇదంతా దాంట్లో కనపడుతుంది అని అంటే చాలా గర్వంగా, హ్యాపీగా ఉంటుంది. ఐ విష్ ఆల్ ది సక్సెస్ టు మై టీమ్ అండ్ మా డైరెక్టర్ గారికి ఇది మంచి సక్సెస్ ఇస్తుంది కూడా. అండ్ ఐ హోప్ అతి త్వరలో మళ్ళీ మేము ఇంకో మూవీ తోటి కూడా మేము కనపడతాం. మేము ఐ విష్ దట్. అలాగే మా కెమెరామెన్ వినయ్ గారికి కూడా, ఆయన ఇవాళ ఇప్పుడు మనతో పాటు ఇక్కడ లేరు కానీ, బట్ ఆయన తీసుకున్న కేర్ కూడా మీకు ఎవ్రీ ఫ్రేమ్లో కనపడుతుంది. ఆయన ఎడిట్ విషయంలో కానీ, కెమెరా విషయంలో కానీ, వాటన్నిటిలో కూడా నాకు బాగా తెలుసు. మనం ఒక విలేజ్లో వర్క్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ గారు ఎంత శ్రమ పడ్డారు, అంతకి డబుల్గా ఆయన కూడా కష్టపడుతూ కనిపించారు.
నేను ఎప్పుడు డైరెక్టర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళిపోయి ఆయన సాటిస్ఫాక్షన్ లెవెల్స్కి వెళ్ళిపోయి చేయటం, అంతకు మించి చేయటం జరుగుతూ వచ్చిందండి. దట్ ఈస్ యాడింగ్ పాయింట్ వీ హ్యావ్ టు సే. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ మూవీ. అందరూ బాగా నేను ప్రేక్షకులందరినీ నేను కోరేదంటే ఒక అద్భుతమైన సినిమాని అందరూ సపోర్ట్ చేయండి, సక్సెస్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ చేస్తారని ఆశిస్తూ. వినయ్ అన్న. Actually, adding to what sir said, sir, actually, I sincerely believe talent must always meet a rightful opportunity. So I always believed that. So that's about it. So actually, నేను చెప్పాలి అని అంటే మీరు అడిగినదే నేను కూడా అడుగుతాను సార్. యాక్చువల్లీ మీరు అసలు ఎట్లా చూస్ చేసుకున్నారు ఈ సబ్జెక్ట్ అని చెప్పి. ఇట్స్ వెరీ, అంటే ఏదో సినిమాలో పాయింట్ లాగా అనిపిస్తుంది. ఆయన ఆ ప్లేకి రావడం, నన్ను చూడడం, దెన్ మేము కలిసిన తర్వాత మేము ఒక ర్యాపో బిల్డ్ అయింది ఫిల్మ్స్ గురించి మాట్లాడుతూ అండ్ దెన్ వన్ ఫైన్ డే హీ టోల్డ్ మీ కృష్ణఘట్టం స్టోరీ చెప్పినప్పుడు అనుకున్నా, వావ్, ఇది చాలా ఇంటెన్స్ డ్రామా ఉంది. అండ్ ఎస్పెషల్లీ వెబ్ సిరీస్లో చూస్తారు మామూలుగా ప్యారలల్లీ అన్ని క్యారెక్టర్స్ నడుస్తుంటాయి. ఇట్స్ నాట్ సోల్లీ బేస్డ్ ఆన్ లీడ్ అండ్ అపోజిట్ యాక్ట్రెస్ లా హీరోయిన్ లాగా కాకుండా ప్యారలల్గా అన్ని క్యారెక్టర్స్ ఉంటే ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ నడుస్తుంటాయి ప్లాట్లో. ప్లాట్ బికమ్స్ మోర్ ఇంట్రెస్టింగ్ వెన్ దెర్ ఆర్ మోర్ క్యారెక్టర్స్ విచ్ హ్యావ్ సిగ్నిఫికెన్స్ ఇన్ ద స్టోరీ. సో ఆ స్టోరీ చెప్పినప్పుడు అనుకున్నాను, అరే వా, సినిమాలో ఇట్లాంటి ప్యారలల్ క్యారెక్టర్, ఐఎమ్ పర్సనల్లీ ఐ లవ్ దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ వేర్ దెర్ ఆర్ సిగ్నిఫికెంట్ క్యారెక్టర్స్ ప్యారలల్లీ weaving around the plot అని చెప్పి. I didn't know at that point of time I'm going to play Sharath. Genuinely. And someone who is doing theater, who is working somewhere, ఈయనకి క్యారెక్టర్ ఇస్తున్నాను. దట్స్ వెన్ ఐ బిలీవ్డ్. జరిగిందంతా కోఇన్సిడెంటల్గా జరిగింది. ఐ మీన్ ఐ ఫెల్ట్ దిస్ క్యారెక్టర్ చోజ్ మీ అండ్ మోర్ దెన్ దట్ హీ బిలీవ్డ్ మీ అని. ఇట్స్ వెరీ రేర్ దట్ మీరు ఒక వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్ చేస్తారా అన్నప్పుడు లైక్, అరే వా, ఇస్ దిస్ హ్యాపెనింగ్. సో ఆయన ఆ కన్విక్షన్కి ఐ హోప్ ఐ డిడ్ దట్ జస్టిస్. అండ్ ఐఎమ్ జెన్యూన్లీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ రూట్ ఫర్ హిమ్. I want this film to get that kind of recognition for Suresh garu. And again, it's a story that అందరు చూస్ చేయరండి ఆయన దగ్గర. యాక్చువల్లీ ఈ స్టోరీ కాకుండా ఇంకా ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఉంది, ఒక రొమాంటిక్ ఫిల్మ్ ఉంది, ఐ మీన్ ఒక లవ్ స్టోరీ ఉంది ఆయన దగ్గర, ఇంకొక చాలా సబ్జెక్టులు ఉన్నాయి యాక్చువల్లీ. బట్ హీ చూస్ దిస్ వన్. అండ్ ఆయన చెప్పినట్టు ఎందుకు చూస్ చేసుకున్నారు ఈ సబ్జెక్ట్ అని కూడా మీరు ఆలోచిస్తే ఇట్ కమ్స్ ఫ్రమ్ ఇన్సైడ్. ఐ మీన్ this is a point that he want to actually tell and explore. నేను దీన్ని చెప్పగలుగుతానా ఇంత ఇంపార్టెంట్ పాయింట్ని, నేను ఒక నా లైఫ్లో ఒక ఎలిమెంట్ని చూస్తున్నాను, దీన్ని నేను చెప్పగలుగుతానా అని ఒక కన్విక్షన్ ఉంది. గట్సీగా దాన్ని ప్రొడక్షన్ వరకు తీసుకొచ్చి దాన్ని రిలీజ్ వరకు తీసుకొస్తున్నారు. ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు సురేష్ గారు. కంగ్రాచులేషన్స్ సార్, వీఆర్ ఆల్ సో హ్యాపీ. ఐ హోప్ ఇంకా ముందర ఇంకా చాలా ఉంటాయని. ఏమంటారు, ఇంకా ఇంత ఫార్మల్ తెలుగు మనకేం రాదు. యాక్చువల్లీ నేను ఇప్పుడు మాట్లాడింది అంత చాలా జెన్యూన్ గా మాట్లాడినానండి. బట్ నాకు కొంచెం మనం మాట్లాడుకునే కొలాక్యల్ వేరు, ఇప్పుడు కొంచెం ఇదేందో మరి ఐ హావ్ నెవర్ డన్ దిస్. సార్ మాట్లాడుతుంటే ఇంత స్పష్టంగా మాట్లాడారు, మనకు కొలాక్యల్ గా ఇంగ్లీష్ అన్ని కలపడం అలవాటు అయిపోయింది. బట్ నేను తెలుగు బాగా మాట్లాడతాను. మనం మంచి చాయ్ కేఫ్లో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు, స్టోరీలు చెప్పుకున్నప్పుడు అసలు ఆ భాష వేరు, మన లాంగ్వేజ్ వేరు. నేను అదే అంటే కదా వినయ్ ఇక్కడ బైక్ నుంచి సిన్సియర్ గా అంటే నేను యాక్చువల్లీ నేను ఇది చాలా ఏమంటారు లేదు దిగబట్టుకొని ఏం లేదండి. అంటే నేను చిల్ అయిపోయి మాట్లాడతాము ఈ సెషన్ అని అనుకున్నాను. కానీ సార్ మాట్లాడే విధానం చూస్తుంటే అమ్మ తోడు మనం ఏం మాట్లాడతలేము, ఈయన ఇంత తెలుగు పదాలు బాగా వాడుతున్నాడు పద్ధతి ప్రకారం ఎందుకు. సో అది, బట్ వాట్ ఎవర్ ఐ సెడ్,
It's from heart. ఆల్సో ఏ వండర్ఫుల్ ఆర్టిస్ట్. Thank you, sir. Thank you so much. నేను అంటే మీకు స్టోరీలో ఒక విషయం చెప్పొచ్చో కూడా తెలియదు కానీ ఫైట్ మాస్టర్ సూపర్విజన్లో మనం ఒక షార్ట్ చేస్తున్నాం. షార్ట్ చేసేటప్పుడు అంటే నేను షార్ట్ కూడా చెప్పకూడదు, అంటే నాకు ఎంత భయం వేసిందంటే నీ ఫోర్స్ నీ స్పీడ్ చూస్తే అక్కడ మన ఇద్దరమే ఉన్నాం అక్కడ 2 షార్ట్ అది నేను చెప్పను కానీ నాకు అంత అంటే అంత కమిటెడ్ ఆర్టిస్ట్. Thank you, sir. Thank you so much. All the genuine souls, genuine point, the genuine emotion are coming up with this movie, and surely it will rock. And మీరు అన్నట్టు self-expression should be the pursuit of filmmaker. That's a true this thing. Yeah. And this is a genuine self-expression of yours. Yeah, So I can say it 100%. ఎందుకంటే అంటే ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ద మోస్ట్. నువ్వు చేయరవై నువ్వు పోరా, నువ్వు ముందుకెళ్ళి చేయి, మేము ఉన్నాం కదా అని అంత క్యాజువల్గా చెప్పేవాడు అనమాట. నీకు ఏం చేయాలి, ఇలా చేసుకోవాలి కదా, నువ్వు పో, ఇలా చేసుకో, సరే దీన్ని సపోర్ట్ చేస్తాం, దాన్ని సపోర్ట్ చేస్తాం అని. ఐ థింక్ మా మదర్ తర్వాత అంత సపోర్ట్ మా ఆవిడతో ఈక్వల్గా ఇచ్చారు మా ఫ్రెండ్స్, అంత సపోర్ట్ ఇచ్చారు. సో అలా చాయిస్ చేసుకున్నప్పుడు, అలా ఇచ్చినప్పుడు అంటే ఎగ్జాంపుల్కి పోనీ వేరే వాళ్ళ ఎగ్జాంపుల్ కూడా అక్కడ నా దాంట్లో నా షార్ట్ ఫిల్మ్స్లో ఉన్న సరదాగా సాఫ్ట్వేర్ పెళ్లి కొడుకు అని చెప్పి 2013లో ఉన్న సరదాగా, ఇప్పుడు ఎవరైతే ఫ్రెండ్స్ అన్నాలే ఇటు కూర్చోరా లేసుకో కెమెరా ఎక్కడ పెట్టి ఫోకస్ ఎక్కడుందో కూడా తెలియకుండా, యాక్టర్ ఎక్కడ ఉంటే ఫోకస్ చెప్పుల దగ్గర ఉంటుంది, అలాంటిది పెట్టి 4 డైలాగులు రాసి సరదాగా 10 నిమిషాలు ఒక షార్ట్ ఫిల్మ్ పెట్టాము. అసలు అంటే ఎటువంటి ఓన్లీ కామెడీ, జస్ట్ ఇన్ పర్పస్ ఆఫ్ కామెడీ కోసం సరదాగా ఫ్రెండ్స్తో చేసుకుందాం అనేది. దానికి వచ్చిన రెస్పాన్స్ చూసి అందరూ ఏమనుకున్నారంటే, అంటే మా అప్పుడు షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లో సెలెక్ట్ అవ్వడం, జయంతి గారు అనుకుంటా సాక్షిలో ఆ టైంలోనే 2013 సమయంలో యూట్యూబ్ స్టార్ అని చెప్పి వేసేవాళ్ళు ఒక కాలం, సాక్షి పేపర్లో ఒక హాఫ్ పేజ్ వేసారు. దాంట్లో యూట్యూబ్ స్టార్ అని, అంటే ఆ టైంలో 1 మిలియన్ వ్యూస్ కొట్టడం అనేది ఇంటర్నెట్ లేదు, ఇంకా జియో లేదు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో అలా ఉన్నప్పుడు, సో ఐ నో ద పవర్ ఆఫ్ కామెడీ, ఎంత ఈజీగా రీచ్ అవ్వచ్చు, ఎంత హ్యాపీగా వెళ్ళొచ్చు, అంటే కేక్ వాక్ లాగా ఉంటుంది. అండ్ కామెడీ సబ్జెక్టులు ఉన్నాయి కూడా. మా ఫ్రెండ్స్లో అడిగే ఫస్ట్ ప్రశ్న అదే, నీ చేతుల్లో శుభ్రంగా ఒక కామెడీ సబ్జెక్ట్ ఉంచుకొని దీనికి ఎందుకు వెళ్ళావు అని. వాళ్ళకేమో కామెడీ ఇది అని కనబడుతుంది, మనకేంటంటే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వేసుకుంటే, అంటే అన్నీ ఈక్వల్గా ఉంటాయి అన్ని సబ్జెక్టులు మన ముందు, దేని చూస్ చేసుకుని వెళ్దాము, అందులో ఇండివిజువల్గా తీస్తున్నాము. ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ అంటే నిజంగానే అంత కష్టపడినప్పుడు రేపొద్దున తేడా వచ్చినా నీకు బాధపడకుండా దేని మీద ఉంటావు, ఏమన్నా అటు ఇటు అయినా కూడా. సో అలాంటప్పుడు ఇది కృష్ణఘట్టం స్టూడ్ అవుట్. అది ఒక మెట్టు ముందుకు వెళ్ళిపోయింది. అంటే ఒకే ప్రశ్న వేసుకున్నాం, ఈ వాట్ ఇఫ్ ఒకే ఒక్క సినిమా చేయాల్సి వస్తే ఏం చేస్తావు. ఆ ఒక్క ప్రశ్నకి నేను ఇచ్చుకున్న సమాధానం, సరే మనకి అంత ఇదిగా అనుకుంటే నేను దీని మీద వెళ్దామని అనుకున్నా. కాకపోతే దాని రిజల్ట్ ఒక పద్య నాటకంలో మీ ద్వారా కానీ, శరత్ క్యారెక్టర్ ద్వారా మనోడి ద్వారా కానీ, వినయనల్లకడి ద్వారా కానీ, అన్నిటికన్నా మెయిన్ రాజేష్ క్యారెక్టర్లో అసలు మనోడు చేసిన క్యారెక్టర్ చైతు ఒక మీరందరూ, అంటే నా పోలిక ఎలా ఉంటుందంటే ఒక చార్మినార్ లాగా అనుకోండి. చార్మినార్ అందరూ ఈ 4 పిల్లర్స్ వస్తారు, కానీ మధ్యలో డోమ్ దానికి అసలైన కనెక్ట్. మన చైతు అలాగా దాన్ని అలా నిలబెట్టుకొచ్చాడు దాన్ని మొత్తాన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తీసుకొచ్చి. ఐ థింక్ అలాగా చాలా డిఫికల్ట్ పాయింట్ అండి కన్వే చేయడానికి. నిజం చెప్పాలంటే టాకింగ్ అబౌట్ బిహైండ్ ద కెమెరా ఆల్సో, మీరు వినయ్ నంబర్ ఆఫ్ ఎడిట్స్ కట్స్, ఆయన ఇంకా సెట్లో వెరీ ఒకటి ఫిక్స్ అయ్యాడంటే దానికి ఐ మీన్ ఒక షాట్ అనుకున్నప్పుడు దానికోసం హీ విల్ గివ్ ఎవ్రీథింగ్ ఫర్ ఇట్. ఇంకా వీ షుడ్ టాక్ అబౌట్ సాహిల్ ఆల్సో. దట్ ఫెల్ ఆల్సో హెస్ డన్ సో మచ్ ఆఫ్ వర్క్. వర్త్ మెన్షనింగ్స్ సాహిల్ అండ్ రాజా సలాది
రాజాసలాది వావ్. వీళ్ళిద్దరూ సాహిల్ ఫస్ట్ నుంచి ఉన్నాడు, రాజాసలాడి లాస్ట్ లో వచ్చినా కూడా ఈ మేక్ ఎన్ ఇంపాక్ట్. They worked really hard. I mean, we have to talk about these people. So many Wow. things. But Yeah, so many things and so much. We'll talk more further. But for today, బట్ కంగ్రాట్స్ ఇన్ అడ్వాన్స్. బర్త్డే రోజు మూవీ రిలీజ్ చేశారు. it's such a pleasant surprise. I never thought. November 3rd, sir, release ఎప్పుడు అని అంటే November 3rd. Are you sure November 3rd? యా అవును, ఎందుకు అని అంటే సార్ పక్కా November 3rd ఏనా? ఈయనకు తెలుసా మరి, తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడా? తర్వాత రీసెంట్గా మొన్న చెప్పినాను సార్ ఇట్స్ యాక్చువల్లీ మై బర్త్డే అని చెప్పి. వెరైటీను ఇంకొకళ్ళు ఎవరో అడిగారు క్రీడాకోలాకి ఆపోజిట్ వెళ్తున్నారా అని. క్రీడాకోలాకి మేము ఎక్కడ ఆపోజిట్ సార్, మేమేదో ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ శుభ్రంగా మంచి ప్రొడక్ట్ తీసుకొచ్చాము, శుభ్రంగా మీకు ఎక్కడ లేని డిష్ ఒకటి తీసుకొచ్చాం కొత్తది. అందరూ ఇప్పుడు ఏమేమైతే ఏమంటున్నారో తెలుగు సినిమా అది, తెలుగు సినిమా ఇది అని చెప్పి ఒక కొత్త డిష్ తీసుకొచ్చాం. దాని రిజల్ట్ ఆల్రెడీ సాంగ్స్ కింద కనబడుతుంది. కింద అదేంటి ఇది కిట్టయ్య ఘట్టం సాంగ్ కింద కమెంట్స్లో తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి కొత్త సినిమాలు రావాలి అని వస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. అసలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి మనకి. 2 million views for trailer, more than 85K views for a song. Recently release చేసే సాంగ్ అన్ని ఎల్బి శ్రీరామ్ గారు, కుమార్ గారు, ఆయన అందరు ఇంత పొగుడుతున్నారంటే ఐ మీన్ వీ షుడ్ ఆల్సో థ్యాంక్ వినయ్ ఫర్ ఇట్, ద కైండ్ ఆఫ్ అవుట్పుట్ వీ హ్యావ్ రైట్ నౌ. ట్రైలర్ లో అదంతా చూస్తుంటే ఐ మీన్ చాలా మంది దగ్గర నుంచి ఆకులెట్స్ వస్తున్నాయి. మై ఫోన్ కెప్ట్ రింగింగ్ ఫర్ లైక్ కపుల్ ఆఫ్ డేస్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత. సో వర్త్ వర్మ వర్త్ వెళ్ళి వాచ్ చేయండి. November 3rd మార్క్ ద డేట్. సో థ్యాంక్ యూ. యాక్చువల్లీ థ్యాంక్ యూ Thank you Anish. Thank you for this session. Thank you Anish. Thank you man. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ బ్రదర్. Should I off this?